కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ స్టార్ట్ చేసాము. ఫస్ట్ పిల్లలకి ఇచ్చినప్పుడు కానీ, మేము పెరుగు తిన్నప్పుడు కానీ, మేము చిన్నప్పుడు తిన్న ఓల్డెన్ డేస్ గుర్తొచ్చాయి మాకు. మీగడ కూడా పాలు కాచాక మీగడ బాగా రావడం, అప్పుడు మా చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి అన్నమాట. దేశవ్యాప్తంగా ఐ లవ్ మహమ్మద్ పై అనే నినాదంపై వివాదం జరుగుతోంది. ఓవైసీ క్వశ్చన్ చేస్తూ ఉన్నారు, ఐ లవ్ మోదీ అంటే తప్పు లేనిది, ఐ లవ్ మహమ్మద్ అంటే ఏంటి తప్పు అని చెప్పి. ఐ లవ్ మహమ్మద్ అనే నినాదంతో నిన్న దేశవ్యాప్తంగా అనేక చోట్ల ర్యాలీలు కూడా జరిగాయి. సో ఏంటి సార్ అసలు వివాదం ఏంటి? ఐ లవ్ మహమ్మద్ అంటే తప్ప? భారత రాజ్యాంగం మత స్వేచ్ఛ కల్పిస్తుంది కాబట్టి ఐ లవ్ మహమ్మద్ అనడాన్ని ఏ రకంగా చూడాలి? మీ విశ్లేషణ ఏంటి? ఓవైసీ వాదన ఏంటంటే ఐ లవ్ మహదేవ్ అంటే తప్పలేంది, ఐ లవ్ మహమ్మద్ అంటే తప్ప అని. అంటే మహదేవ్ అని హిందువులు శివుణ్ణి కొలుస్తూ ఐ లవ్ మహదేవ్ అంటే తప్పలేంది, మా మహమ్మద్ ప్రవక్తను పట్ల మా గౌరవాన్ని ప్రకటిస్తూ ముస్లింలు ఐ లవ్ మహమ్మద్ అంటే తప్పేంటి అని. నిజంగా తప్పలేదు. ఎందుకంటే భారత రాజ్యాంగం క్లియర్గా ప్రతి పౌరునికి మతపరమైన స్వేచ్ఛనిస్తుంది. అంటే ఫండమెంటల్ రైట్ టు ప్రొఫెస్, ప్రాక్టీస్ అండ్ ప్రాపగేట్. అంటే ఒక మతాన్ని విశ్వసించే హక్కు ఉంటుంది, మతాన్ని ఆచరించే హక్కు ఉంటుంది, ఈవెన్ మతాన్ని ప్రచారం చేసుకునే హక్కు కూడా ఉంటుంది. అంటే భయం పెట్టడో, లోబరుచుకునో, ఏదైనా రకరకాల లోపాయికారంగా మత కన్వర్షన్ తప్ప మత ప్రచారం చేసుకునే హక్కు కూడా భారతదేశంలో ప్రతి పౌరునికి ఉంటుంది. కానీ ఇక్కడ వివాదం ఏంటి అనేది మనకు అర్థం కావాలి. ఇది ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో ఒక ర్యాలీ సందర్భంగా పెట్టినటువంటి ఒక పోస్టర్, ఐ లవ్ మహమ్మద్ అనే పోస్టరు ఈ వివాదానికి కారణమైంది. అయితే ఉత్తరప్రదేశ్ పోలీసులు చెప్తున్న వర్షన్ ఏంటంటే, కాన్పూర్లో మేము ఎఫ్ఐఆర్లో ఐ లవ్ మహమ్మద్ అనే పోస్టర్ వేసినందుకు అభ్యంతరం చెప్పలేదు, కానీ అక్కడ ఇదివరకే ఉన్న ఒక పోస్టర్ను తొలగించి ఈ పోస్టర్ వేయడం వల్ల వివాదం జరిగింది. దానిపైన రెండు మతాలకు చెందిన వారి మధ్య ఘర్షణ జరిగింది. ఆ ఘర్షణకు కారణమైంది కనుక మేము కేసు పెట్టామన్నది ఉత్తరప్రదేశ్ పోలీస్ చెప్పేది. అఫ్కోర్స్ ఉత్తరప్రదేశ్ పోలీసు ఎంతవరకు నిష్పక్షపాతంగా ఉంటుంది అనే ప్రశ్న ఉండవచ్చు. అందువల్ల వాస్తవంగా ఉత్తరప్రదేశ్లో ఏం జరిగింది అనేది పక్కకు పెడితే, మనకు మౌలికంగా ఎప్పుడైతే ఐ లవ్ మహమ్మద్ అనే పోస్టర్ పెట్టుకున్నందుకే కేసులు పెట్టారన్న అంశము దేశమంతా ప్రచారంలోకి వచ్చి దేశంలోని అనేక ప్రాంతాల్లో హైదరాబాద్తో సహా ఈ ఐ లవ్ మహమ్మద్ అనుకూల ర్యాలీలు మొదలయ్యాయి. దాంతో దానికి వ్యతిరేక వ్యాఖ్యలు మొదలయ్యాయి. రాజకీయ పార్టీలు కూడా అనుకూలంగా ప్రతికూలంగా వ్యాఖ్యానాలు చేసుకోవడం మొదలయ్యాయి. చూస్తుంటే వివాదము చాలా చిన్నది. ఒకవేళ ఉత్తరప్రదేశ్ పోలీస్ చెప్పిన దాని ప్రకారమే మనము నిజమని అనుకుంటే, కేసు ఐ లవ్ మహమ్మద్ అని అన్నందుకు కాదు, కేసు ఐ లవ్ మహమ్మద్ అని పోస్టర్ వేసుకున్నందుకు కూడా కాదు, అంతకు ముందున్న ఒక పోస్టర్ను తొలగించి ఈ పోస్టర్ వేయడం వల్ల మతపరమైన విద్వేషాలు రగిలాయి కనుక కేసు. కానీ అది ఎలా ప్రజెంట్ అయింది అంటే, ఐ లవ్ మహమ్మద్ అన్నందుకే కేసు పెట్టారు అనే రీతిలో అది ప్రచారమైంది. ఉత్తరప్రదేశ్ మరి పోలీస్ ఒకవేళ ఐ లవ్ మహమ్మద్ అన్న పోస్టర్ పెట్టుకున్నందుకే కేసు పెడితే అది ఖచ్చితంగా తప్పే. కానీ ఐ లవ్ మహమ్మద్ అన్న పోస్టరు అంతకు ముందున్న ఒక పోస్టర్ను తొలగించి పెడితే అలా పెట్టుకునే హక్కు ఎవరికీ లేదు. ఎందుకంటే ఎదుటి ఒక పోస్టర్ను తొలగించి మరో పోస్టర్ పెట్టడం ఖచ్చితంగా మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టడమే అవుతుంది. అందువల్ల ఉత్తరప్రదేశ్లో ఏం జరిగింది అనే దానికన్నా కూడా ఏది చట్టబద్ధము, ఏది చట్ట విరుద్ధము, అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ దీన్ని చూస్తే మనకు ఐ లవ్ మహమ్మద్ అని నినాదమిస్తే అని పోస్టర్ వేసుకుంటే తప్పేంటి అనే ప్రశ్న ఇప్పుడు ఓవైసీ అడిగింది ముందుకు వస్తుంది. కానీ కాంటెక్స్ట్ ఏంటి? ఐ లవ్ మహమ్మద్ అనే కాదు, ఐ లవ్ మహదేవ్ అని కూడా అంతకు ముందున్న పోస్టర్ను తొలగించి వేసుకుంటే అది కూడా తప్పే కదా. సో ప్రతి పౌరునికి మత స్వేచ్ఛ ఉంది, కానీ
ఇంకో మతస్థుల పోస్టులు తొలగించి మరో పోస్ట్ వేసే హక్కు ఎవరికి ఉండదు. నువ్వు పక్కన కావాలంటే పోస్ట్ వేసుకున్నా కూడా అది మంచిది కాదు. వాళ్ళు ఒకరు వేసుకున్న చోట పక్కనే ఇంకో పోస్టర్ వేస్తే ఏమవుతుంది, అదొక పోటీగా మారి అనవసర ఘర్షణలకు కారణమవుతుంది. అందువల్ల చట్టం ఏం చెప్తోంది, ప్రతి పౌరునికి మతాన్ని విశ్వసించి ఆచరించి ప్రచారం చేసుకునే హక్కు ఉంటుంది. కానీ భారతదేశంలో ఏ ఫండమెంటల్ రైట్ కూడా పూర్తిగా అబ్సల్యూట్గా ఉండదు. అంటే విశృంఖల ప్రాథమిక హక్కులు రాజ్యాంగం అంగీకరించదు. అందువల్ల అన్ని రకాల ఫండమెంటల్ రైట్స్ పైన, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, భావ ప్రకటన స్వేచ్ఛ నుంచి మొదలుకొని ఈవెన్ మత స్వేచ్ఛ వరకు ప్రతి ఫండమెంటల్ రైట్ కూడా రీజనబుల్ రెస్ట్రిక్షన్స్, సహేతుక ఆంక్షలు ప్రభుత్వాలు రాజ్యము విధించే హక్కు అవకాశం ఉంటుంది. ఆ రీజనబుల్ రెస్ట్రిక్షన్స్కి గ్రౌండ్ ఏంటి అంటే మొరాలిటీ, నా అనైతికం ఉండకూడదు. పబ్లిక్ ఆర్డర్, ఇప్పుడు ఉదాహరణకు ఒక పోస్టర్ తొలగించి మరో పోస్టర్ వేయడం అంటే అది పబ్లిక్ ఆర్డర్ను డిస్టర్బ్ చేస్తానికి కారణమవుతుంది. అది మొరాలిటీ కూడా కాదు. అందువల్ల సమాజంలో ఉన్న వివిధ వర్గాల మధ్య సామరస్యాన్ని దెబ్బతీసేది కూడా ఉంటుంది. అందువల్ల ఆ రకమైన స్వేచ్ఛ ఎవరికి ఉండదు. భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది, మత స్వేచ్ఛ ఉంటుంది. కానీ నీ మత స్వేచ్ఛ వల్ల అది ఘర్షణలకు దారి తీసే వాతావరణం ఉండకూడదు. అందువల్ల ఐ లవ్ మహమ్మద్ అని పోస్టర్ వేసుకునే హక్కు లేదా, నినాదం ఇచ్చే హక్కు లేదా అంటే ఖచ్చితంగా ఉంది. కానీ ఇతరుల పోస్టర్లను తొలగించి ఎవరైనా వేస్తే అది ఖచ్చితంగా తప్పే. అయితే అన్ఫార్చునేట్లీ ఒక ఇన్సిడెంట్ ఏ రకంగా ప్లే అప్ అవుతుంది, అక్కడ కాన్పూర్లో జరిగింది ఏంటి అన్న దాంతో సంబంధం లేదు కదా. ఈ సమాజంలో ఎవరికి వారు తమకు అనుకూలంగా ఆ ఘటనను ప్రజెంట్ చేస్తారు. ఆ ఘటన అలా ప్రజెంట్ అయినప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అని విద్వేషాలు రగిలే అవకాశం ఉంటుంది. అందువల్ల భారత రాజ్యాంగం ప్రతి ఒక్కరికి మత స్వేచ్ఛనిస్తుంది. కానీ దానిపైన సహేతుక ఆంక్షలు ఉంటాయి. ఈ ఆంక్షలు ఎవరు నిర్ణయించాలి? టెస్ట్ ఆఫ్ రీజనబుల్నెస్కు లోబడి ఉండాలి. ఆ టెస్ట్ ఆఫ్ రీజనబుల్నెస్ను డిసైడ్ చేసేది మళ్ళీ కోర్టులు. దీనిపైన దేశంలో అనేక రకాల తీర్పులు ఉన్నాయి. దాన్ని ఎక్లియాస్టిక్ జ్యూరిస్ప్రుడెన్స్ అంటారు, మతపరమైన న్యాయ ప్రక్రియ. ఈ ఎక్లియాస్టిక్ జ్యూరిస్ప్రుడెన్స్లో అనేక జడ్జిమెంట్లు ఉన్నాయి, చాలా కీలకమైన జడ్జిమెంట్లు ఉన్నాయి. జస్టిస్ గోపాల గౌడ జడ్జిమెంట్, రోడ్డుకు అడ్డంగా నాకు మత స్వేచ్ఛ ఉంది, నా ఫండమెంటల్ రైట్ కనుక రోడ్డుకు అడ్డంగా నేను ఒక గుడిని కానీ మసీదుని కానీ మరో ప్రార్థనా స్థలాన్ని కానీ నిర్మించుకుంటా అంటే దాన్ని తొలగించే హక్కు ప్రభుత్వానికి ఉంటుంది. జస్టిస్ గోపాల గౌడ తన తీర్పులో చెప్తాడు, గాడ్ హ్యాస్ నెవర్ ఇంటెండెడ్ టు అబ్స్ట్రక్ట్ ద పాత్ అంటాడు. రోడ్డుకు అడ్డంగా ఉండి ప్రజలను అడ్డుకోవాలని ఏ దేవుడు అనుకోడు అన్నాడు. నాకు మత స్వేచ్ఛ ఉంటుంది, కానీ ఆ మత స్వేచ్ఛలో కూడా ప్రభుత్వం జోక్యం చేసుకోవచ్చు. ఆది శైవ నల సంఘం తీర్పు, ఇలా అనేక తీర్పులు ఉన్నాయి. ఈ తీర్పుల సారాంశం ఏంటి అంటే, రెండు సందర్భాల్లో ప్రజల మత స్వేచ్ఛ పైన ప్రభుత్వము ఆంక్షలు పెట్టచ్చు. దాన్నే టెస్ట్ ఆఫ్ రీజనబుల్నెస్ అంటారు. ఆ రెండు సందర్భాలు ఒకటి ఏంటంటే ప్రైమసీ ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్, అంటే ప్రజా ప్రయోజన ప్రాధాన్యత. రోడ్డుకు అడ్డంగా నా ఆరాధనా స్థలాన్ని నిర్మించుకుంటాను అంటే చట్టం ఒప్పుకోదు. ఎందుకంటే అది ప్రైమసీ పబ్లిక్ ఇంట్రెస్ట్కి విరుద్ధం, ప్రజా ప్రయోజనానికి విరుద్ధం. అలాగే ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ రిలీజన్, అంటే ఒక మతానికి సంబంధించిన మౌలిక అంశాలపైన జోక్యము చేసుకోరాదు రాజ్యం, ప్రభుత్వం కానీ కోర్టులు కానీ. అది నాన్ ఎసెన్షియల్ అయితే జోక్యం చేసుకోవచ్చు. అందుకే శబరిమల తీర్పులో సుప్రీంకోర్టు అడిగింది, శబరిమల దేవస్థాన సాంప్రదాయాలు హిందూ మతంలో భాగమా అని అడిగాయి. భాగమే అని సమాధానం వచ్చింది. భాగమైనప్పుడు హిందూ మత సిద్ధ ప్రకారం మహిళలు దేవాలయాలకు వెళ్ళడం నిషేధం కాదు. అందువల్ల శబరిమలలో నిషేధము రాజ్యాంగ వ్యతిరేకమని తీర్పు చెప్పింది. మా సాంప్రదాయము, మా ఆచారం అంటే కోర్టు ఒప్పుకోలేదు సుప్రీంకోర్టు.
మతానికి సంబంధించిన ఎసెన్షియల్ ఎలిమెంట్ కానప్పుడు మీరు సాంప్రదాయాల పేరిట ఆచారాల పేరిట ప్రజల మత స్వేచ్ఛకు ఆంక్షలు ఎలా పెడతారు అని అడిగింది. అలాగే ట్రిపుల్ తలాక్ ఇష్యూ వచ్చినప్పుడు కూడా సుప్రీంకోర్టు మళ్ళీ ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ రిలీజన్, ప్రైమసీ ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఈ రెండింటినే క్రైటీరియాగా తీసుకుంది. ట్రిపుల్ తలాక్ అనేది ఖురాన్లో ఎసెన్షియల్ ఎలిమెంట్ ఆఫ్ ఇస్లాం కాదు. అనేక ఇస్లామిక్ దేశాలలో కూడా ట్రిపుల్ తలాక్ నిషేధం. ట్రిపుల్ తలాక్ 7th సెంచరీ ఆ ప్రాంతం అనుకుంటాను. ఆ టైంలో ఎందుకు వచ్చింది? క్రూరమైనటువంటి ఫ్యూడల్ సమాజాలలో పురుషుల అహంకారానికి, భర్తల హింసకు బలైపోతున్న స్త్రీ తక్షణ ఉపశమనం కొరకు వచ్చింది. వాస్తవంగా తలాక్ అని 3 monthsలో అనాలి, 3 menstrual cyclesలో డిఫరెన్స్లో అనాలి. అన్నప్పుడే అవుతుంది. ఇన్స్టాంట్ తలాక్ అనేది ఖురాన్ అంగీకరించదు. సో 3 menstrual cycles, 3 menstrual cycles ఎందుకు ఇచ్చారు అంటే ఈ 3 నెలల్లో మనసులు మారవచ్చు అని. అందువల్ల తొందరపడేది ఇంటర్నెట్లో, వాట్సాప్లో 3 సార్లు తలాక్ అని రాస్తే అయిపోతుందనే స్థాయికి దాన్ని దిగజార్చారు. అందుకే సుప్రీంకోర్టు ఒప్పుకోలే. దాంతోపాటు ప్రైమసీ ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్, ప్రజా ప్రయోజనం అంటే ఇది స్త్రీల హక్కులకు సంబంధించింది కదా అని. సో అందువల్ల ఈ 2 ఫ్యాక్టర్స్, ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ రిలీజన్ అండ్ ది ప్రైమసీ ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్, ఈ రెండింటికి అడ్డంకి కానంత కాలం ఎవరైనా తమ మత స్వేచ్ఛను కలిగి ఉండవచ్చు. ఐ లవ్ యూ మహాదేవ్ అనొచ్చు, ఐ లవ్ ప్రాఫెట్ మహమ్మద్ అనొచ్చు, ఐ లవ్ మహాదేవ్ అనొచ్చు. నేను మా దేవుణ్ణి శివుని ప్రేమిస్తాను, ప్రార్థిస్తాను అనొచ్చు, మహమ్మద్ ప్రవక్తను ప్రార్థిస్తానొచ్చు, తప్పేమీ లేదు. కానీ ప్రైమసీ ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఏంటి? ఇతరుల ఫండమెంటల్ రైట్స్కు ఇబ్బంది కాకుండా, మత విద్వేషాలని రగిలించకుండా, అనైతికమైన పద్ధతిలో కాకుండా మీరు ఎవరైనా అనుకోవచ్చు, అభ్యంతరం ఏమీ లేదు. అందువల్ల దీన్ని అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్గా ప్రజెంట్ కాకూడదు. ఎందుకంటే దానికి ఉన్నటువంటి అది ఎక్కడ మత స్వేచ్ఛకు భంగం వాటిల్లేలా కనుక ఆంక్షలు విధిస్తే తప్పే. అలా కాదు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ పోలీస్, కాన్పూర్లో పోలీస్ చెప్తున్నది, పోస్టర్ పెట్టినందుకు మేము అభ్యంతరం చెప్పలేదు, వేరే మత సంబంధించిన పోస్టర్ తొలగించి ఈ పోస్టర్ పెట్టినందుకు మాత్రమే మేము కేసు పెట్టాం. ఇఫ్ దట్ ఈస్ ట్రూ దెన్ దెర్ ఇస్ నో ఇష్యూ ఎట్ ఆల్ కదా. నీకు ఏ మతానికి హక్కు లేదు కదా, ఇతరుల మతాల పోస్టర్లు తొలగించి పెట్టుకునే హక్కు ఎవరికి ఉండదు. అందువల్ల ఇతర ప్రాంతాల్లో దాన్ని అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ తీసుకొని ఒకవేళ నిరసన జరిపితే అది కూడా సరైనది కాదు. అందువల్ల వాట్ ఈస్ ద కాంటెక్స్ట్ అనేది ఇక్కడ చాలా కీలకం. ఇతర మతాల ప్రజల విశ్వాసాలకు నష్టం కలగకుండా నీ మత విశ్వాసాలను కలిగి ఉండేందుకు, ఆచరించేందుకు, ప్రకటించుకునేందుకు, ప్రచారం చేసుకునేందుకు కూడా ప్రతి పౌరునికి హక్కు ఉంది. కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ స్టార్ట్ చేసాము. ఫస్ట్ పిల్లలకి ఇచ్చినప్పుడు కానీ, మేము పెరుగు తిన్నప్పుడు కానీ, మేము చిన్నప్పుడు తిన్న ఓల్డెన్ డేస్ గుర్తొచ్చాయి మాకు. మీగడ కూడా పాలు కాచాక మీగడ బాగా రావడం, అప్పుడు మా చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి అన్నమాట. బీహార్ ఎన్నికల్ని ప్రభావితం చేసే అంశాలు ఏంటి అంటే ఏం చెప్తారు సార్? మీరు అన్నట్లు బీహార్లో ఎలక్షన్ నోటిఫికేషన్ ఏ క్షణమైనా రావచ్చు. ఇటీవల ఎన్నికల సంఘం ఆల్ పార్టీ మీటింగ్ కూడా పెట్టింది. బీజేపీ, జేడీయూ ఏమో సింగిల్ ఫేజ్లో జరపాలని కోరింది, ప్రతిపక్షాలేమో మల్టీ ఫేజ్లో జరపాలని కోరింది. అలాగే లోకల్ ఫెస్టివల్ ఒకటి కూడా దృష్టిలో పెట్టుకొని డేట్లు డిసైడ్ చేయాలని అడిగారు. అందువల్ల ఏ రకంగా చూసినా బహుశా ఎనీ మూమెంట్ జడ్జిమెంట్ బీహార్ ఎలక్షన్ షెడ్యూల్ వచ్చేస్తుంది. బీహార్ ఎన్నికల్లో ప్రభావితం చేసే అంశాలు ఏవి అన్నప్పుడు మొదటిది ఈ 2 వైపులా కూడా కూటములు, అంటే ఆ బీజేపీ, జేడీయూ, అలాగే ఇతర పార్టీలు, మీకు చిన్న చిన్న పార్టీలు, ముఖ్యంగా లోక్ జనశక్తి పార్టీ, చిరాగ్ పాస్వాన్, వీళ్ళతో కూడినటువంటి కూటమి ఎన్డీఏ ఒకవైపు. అటు ఎన్డీఏకు ప్రధాన ప్రత్యర్థిగా మహాగఠబంధన్, తేజస్వి యాదవ్ నాయకత్వంలో ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్ష పార్టీలు, ఇటీవల కొన్ని పార్టీలు కూడా చేరాయి. ఉదాహరణకు
లోక్ జనశక్తి పార్టీలో పరాస్ వర్గము మహాగఠబంధన్లో భాగమైంది. ఎంఐఎం మహాగఠబంధన్లో చేర్చుకోమని అడిగినా కూడా మహాగఠబంధన్ పార్టీలు అంగీకరించడం లేదు. రెండు వైపులా కూడా కూటములు మోహరించి ఉన్నాయి. అందువల్ల మొదటిది ఈ బీహార్ ఎన్నికల్లో ఫలితాలను డిసైడ్ చేసేది ఏ కూటమి స్ట్రాంగ్గా నిలబడగలుగుతుంది అని. అంటే రెండు కూటములలోనూ కూడా వివిధ కులాలకు సంబంధించినటువంటి పార్టీలు ఉన్నాయి. దాంతోపాటు రెండు కూటముల్లో కూడా సంకీర్ణ భాగస్వామ్య పక్షాల మధ్య సీట్ల పంచాయతీ ఉంది. మీకు ఎన్డీఏలోనైతే ముఖ్యమంత్రి ఎవరన్న పంచాయతీ కూడా ఉంది. చిరాగ్ పాస్వాన్ కూడా తాను ముఖ్యమంత్రి రేస్లో ఉన్నాను అని చెప్తున్నాడు. అందువల్ల ఈ రెండు కూటములు అంటే ది మ్యాక్సిమం ఎలక్టోరల్ అరిథమెటిక్ అండ్ మ్యాక్సిమం ఎలక్టోరల్ కెమిస్ట్రీ ఏ కూటమి సాధించగలుగుతుంది అనేది బీహార్ ఎన్నికల ఫలితాలను డిసైడ్ చేస్తుంది. రెండు వైపులా కూడా సమాన స్థాయిలో బలాలు మోహరించి ఉన్నాయి. ఇంకా ఎన్నికల సర్వేలు పూర్తి స్థాయిలో రాలేదు. ఇప్పటి వరకు పీపుల్స్ పల్స్ జరిపిన సర్వేలో ఎన్డీఏకు 1% మార్జిన్ ఆధిక్యత ఉంది. కానీ అది నెగ్లిజిబుల్ 1%. ఎందుకంటే శాంప్లింగ్ ఎర్రర్ ఉండొచ్చు, టూ ఎర్లీ కూడా సర్వే. ఎందుకంటే ఇంకా అభ్యర్థుల్ని ప్రకటించలేదు, ప్రచారం మొదలు కాలేదు కనుక ఎటువైపైనా స్వింగ్ అయ్యే అవకాశం ఉంటుంది అని పీపుల్స్ పల్స్ సర్వే చెప్పింది. అంటే ఫలితం ఎటువైపైన ఉండవచ్చు, ఎన్డీఏ వైపైన ఉండవచ్చు, మహాగఠబంధన్గా పిలువబడే ఇండియా కూటమి వైపైన ఉండవచ్చు. అందువల్ల మొదటిది మ్యాక్సిమం ఎలక్టోరల్ అరిథమెటిక్, మ్యాక్సిమం ఎలక్టోరల్ కెమిస్ట్రీ ఏ కూటమి సాధించగలుగుతుంది అనేది మొదటి ఫ్యాక్టర్. రెండో ఫ్యాక్టర్ ఏంటంటే స్మాలర్ పార్టీస్ ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్. ఎందుకంటే ఈ ఎన్నికల్లో ప్రధానంగా ఒకవైపు బీజేపీ జేడీయూ, మరోవైపు ఆర్జేడీ కాంగ్రెస్, వీటితో పాటు చిన్న చిన్న పార్టీలు కూడా ఉన్నాయి. సో ఈ చిన్న పార్టీల పర్ఫార్మెన్స్ అనేది స్మాలర్ పార్టీస్ డిసైడ్ ద బిగ్గర్ పిక్చర్ ఇన్ బీహార్ అంటున్నారు. సో స్మాలర్ పార్టీస్ ఏ రకంగా పర్ఫామ్ చేస్తాయని. మూడవది భాగస్వామ్య పక్షాలు ఏ రకమైన స్ట్రైక్ రేట్ను కలిగి ఉంటాయని. మీకు ఉదాహరణకు లాస్ట్ టైము ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలు ప్రధానంగా పోటీ చేశాయి. హైయెస్ట్ స్ట్రైక్ రేట్ వామపక్షాలకు ఉండే, ముఖ్యంగా సిపిఐఎంఎల్ పార్టీ కూడా ఉంది అక్కడ. ఆర్జేడీ సెకండ్ హైయెస్ట్ స్ట్రైక్ రేట్ అంటే పోటీ చేసిన సీట్లలో ఎన్ని స్థానాలు గెలుస్తారని. వాస్తవంగా స్ట్రైక్ రేట్ లెఫ్ట్ పార్టీస్కున్న ఆర్జేడీకి ఎక్కువ అని చెప్పాలి. ఎందుకంటే ఆర్జేడీ ఎక్కువ సీట్లలో పోటీ చేసింది కనుక. తక్కువ సీట్లలో పోటీ చేసినప్పుడు స్ట్రైక్ రేట్ సాధారణంగానే ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. కానీ కాంగ్రెస్ స్ట్రైక్ రేట్ తక్కువ ఉండడం వల్ల మహాగఠబంధన్ దెబ్బతిన్నది. అంటే ఆర్జేడీ తరహాలో స్ట్రైక్ రేట్ కనుక కాంగ్రెస్ తాను తీసుకున్న సీట్లలో గెలిచి ఉంటే 2020లో కూడా మహాగఠబంధన్ అధికారంలోకి వచ్చేది. అంటే కూటమిలో ఏమవుతుందంటే ఒక పార్టీ బాగా పర్ఫామ్ చేసి మరో పార్టీ సరిగా పర్ఫామ్ చెయ్యకపోతే డ్రాగ్ కిందికి లాగేస్తారు. అందువల్ల ఇక్కడ మనకు మూడవ డైమెన్షన్ ఏంటంటే భాగస్వామ్య పక్షాల మధ్య స్ట్రైక్ రేట్ ఒకే స్థాయిలో ఉంటుందా, ఏమైనా తేడాలు ఉంటుందా, ఒక భాగస్వామ్య పక్షం ఏమైనా దెబ్బతీస్తుందా అనేది మూడవది. నాలుగవది ఈసారి ఓట్ కట్టర్స్ అండ్ ఓట్ స్ప్లిటర్స్ అంటారు. అందులో ముఖ్యమైనది మీకు ప్రశాంత్ కిషోర్ ఏ స్థాయిలో ఓటింగ్ తెచ్చుకోగలడు, ఏ స్థాయిలో ఏ కూటమి ఓట్లను తీసుకోగలడు. ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ కులాలకు అతీతంగా గవర్నెన్స్, క్లీన్ పాలిటిక్స్ అన్న నినాదం పైన చాలా కాలంగా పనిచేస్తున్నాడు. దేశంలో టాప్ మోస్ట్ ఎలక్షన్ స్ట్రాటజిస్ట్. భారతదేశంలో నరేంద్ర మోడీ విజయం నుంచి మొదలుకొని మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, కెప్టెన్ అమరేందర్ సింగ్, స్టాలిన్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఈవెన్ నితీష్ కుమార్, ఇలా అందరి విజయానికి కారకుడు. చివరకు చంద్రబాబు నాయుడు విజయంలో కూడా ప్రశాంత్ కిషోర్ పాత్ర ఎంతో కొంత ఉంది. అందువల్ల ఇంతమందిని గెలిపించి ఆయన
ఫెయిల్ అయింది ఒక ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి పనిచేశాడు, అక్కడ మాత్రమే ఫెయిల్ అయ్యాడు. ఇప్పుడు ఆయన స్వయంగా పొలిటికల్ స్టార్టప్ మొదలుపెట్టాడు. సో ప్రశాంత్ కిషోర్ ఇప్పటి వరకు సర్వేలు ఏం చెప్తున్నాయంటే నితీష్ కుమార్, తేజస్వి యాదవ్ల తర్వాత ముఖ్యమంత్రి ఎవరు అన్నప్పుడు ప్రశాంత్ కిషోర్ పేరు వినబడుతుంది. కానీ ఇదంతా ఓట్లుగా కన్వర్ట్ అవుతుందా, ఈ హైపేనా అనేది ఇప్పుడు క్వశ్చన్. ముఖ్యంగా రాహుల్ గాంధీ ఓట్ అధికార్ యాత్ర తర్వాత ప్రశాంత్ కిషోర్ హైప్ కాస్త తగ్గింది అని కూడా సర్వేలో వ్యక్తమైంది, పీపుల్స్ పర్ సర్వేలో కూడా. అందువల్ల నాలుగో అంశం ప్రశాంత్ కిషోర్ కింగ్ మేకర్ అవుతాడా, కింగే అవుతాడా, అసలు ఏ పార్టీని ఛాన్సెస్ను స్పాయిల్ చేస్తాడు అన్నది నాలుగో అంశం. ఐదో అంశం రాహుల్ గాంధీ ఓట్ అధికార్ యాత్ర. ఇది వాస్తవంగా చాలా ట్రాక్షన్ వచ్చింది అని అనేక సర్వేలు చెప్తున్నాయి. ఈవెన్ పీపుల్స్ పల్స్ సర్వేలో కూడా కాంగ్రెస్ ఏతర ఓటర్లు కూడా అట్రాక్ట్ అయ్యారు అని, కాంగ్రెస్ ఓటర్లు కన్సాలిడేట్ అయ్యారని, ఇది కూటమికి అదనపు అడ్వాంటేజ్గా మారబోతుంది అని. సో రాహుల్ గాంధీ ఓట్ అధికార యాత్ర ప్రభావం ఏ రకంగా ఉంటుంది అనేది తెలియదు. ఇప్పటి వరకైతే దానికి ట్రాక్షన్ అంటారు, అంటే ప్రజలు చాలా ఆసక్తిగా గమనించారు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు, కాంగ్రెస్ సాంప్రదాయ సెక్షన్లను దాటి ఇతరులకు కూడా అట్రాక్ట్ అయ్యారు, ఇక్కడ వరకు నిజం. కానీ ఇది ఓటింగ్ను ప్రభావితం చేస్తుందా అంటే దట్ ఈస్ అగైన్ ఏ బిగ్ క్వశ్చన్. ఇక ఆరోది ఎంఐఎం ఫ్యాక్టర్. ఎంఐఎం ఫ్యాక్టర్ లాస్ట్ ఎలక్షన్స్లో సీమాంచల్ రీజన్లో 5 సీట్లు గెలుచుకున్నది. బీహార్లో గణనీయమైన ముస్లిం ఓటింగ్ ఉంది. ఆ ముస్లిం ఓటింగ్ అంతా ఆర్జేడీ ఖాతాలో ఉంటుంది. ఎంవై కాంబినేషన్ అంటే ఆర్జేడీ, మహా ముస్లిం యాదవ్ కాంబినేషన్ అని. సో ఆ ముస్లిం ఓటు క్లియర్గా యాంటీ బీజేపీ ఓట్ బ్లాక్ అది. సో ఈ ఓటు బ్లాక్లో ఓవైసీ ఏమైనా చీల్చగలుగుతాడా అని. వాస్తవంగా ఈ చీలిక ఉండకూడదు గనక మమ్మల్ని చేర్చుకోండి అని ఎంఐఎం మహాగఠబంధన్ ఎంబడిపడింది. మీకు ఆ తేజస్వి యాదవ్ ఇంటి ముందు ధర్నాలు కూడా చేశారు. కానీ మహాగఠబంధన్కు అనుమానం ఏంటంటే ఎంఐఎంను గనక కలుపుకుంటే బీజేపీ కౌంటర్ హిందూ పోలరైజేషన్ పెంచుకోగలుగుతుంది, అది నష్టము అవుతుంది అని భయం. సో ఎంఐఎం ఫ్యాక్టర్ ఏ రకంగా ఉంటుంది, ముస్లిం ఓట్లను ఏ రకంగా చీల్చగలుగుతుంది, ఎంఐఎం మహాగఠబంధన్లో భాగం అవుతుందా చివరి వరకు వచ్చే వరకు కాదా అనేది ఎంఐఎం ఫ్యాక్టర్ అనేది ఆరవది. ఏడవది తేజస్వి యాదవ్ తన సాంప్రదాయ యాదవ్ ఓటర్లను దాటి నాన్ యాదవ్ ఓబీసీ ఓటర్లను అట్రాక్ట్ చేయగలడా. నీకు 2024 లోక్సభ ఎలక్షన్స్లో ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ యాదవ్ చేయగలిగాడు. అక్కడ కూడా అఖిలేష్ యాదవ్ ఫార్ములా కూడా ములాయం సింగ్ యాదవ్ కాలం నుంచి, ఇక్కడ లాలూ యాదవ్ కాలం నుంచి ఈ ఎంవై కాంబినేషనే, అంటే ముస్లిం యాదవ్ కాంబినేషన్. సో ఈ ముస్లిం యాదవ్ కాంబినేషన్లో యాదవ్ల డామినేషన్ ఉంటుంది కనుక మండల్ పాలిటిక్స్లో నాన్ యాదవ్ ఓబీసీస్లో వ్యతిరేకత. బీహార్లో ఆ నాన్ యాదవ్ ఓబీసీస్ గణనీయంగా ఉంటారు, వాళ్ళని ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ కాస్ట్ లేదా మోస్ట్ బ్యాక్వర్డ్ కాస్ట్ అంటారు. వీటికి నితీష్ కుమార్ నాయకుడు. సో అఖిలేష్ యాదవ్ ప్రయోగము అక్కడ పీడీఏ అని, అంటే పిచ్డే వెనుకబడ్డ వర్గాలు, దళిత్ అండ్ అల్పసంఖ్యాక్ ముస్లిం మైనారిటీలు, ఈ పీడీఏ ఫార్ములా బీహార్లో తేజస్వి యాదవ్ చేయగలడా. వాస్తవంగా బీహార్లో ఆ యాదవ్ డామినేషన్ను నాన్ యాదవ్ ఓబీసీలో వ్యతిరేకత ఉంది. అయితే కాంగ్రెస్ చేరికతో అది కాస్త చల్లబడుతుంది. సో అఖిలేష్ యాదవ్ ఫినామినన్ గనక తేజస్వి యాదవ్ రిపీట్ చేస్తే ఎన్డీఏకు ఛాలెంజ్ అవుతుంది. ఎందుకంటే ఉత్తరప్రదేశ్లో అదే జరిగింది, బీజేపీ కన్నా సమాజ్వాదీ పార్టీ ఎక్కువ సీట్లు గెలుచుకోగలిగింది. అందువల్ల నాన్ యాదవ్ అవుట్ రీచ్ తేజస్వి యాదవ్ ఏ మేరకు చేయగలుగుతాడు అని. ఎనిమిదవది ముఖ్యమంత్రి ఎవరు అని. ఎందుకంటే మన ఎన్నికలు పార్లమెంటరీ డెమోక్రసీ అయినా అవి ప్రెసిడెన్షియలైజ్ అయిపోయాయి. అందువల్ల ముఖ్యమంత్రిని చూసి ఓటేస్తారు. నితీష్ కుమారే తమ నాయకుడిగా ఎన్డీఏ ముందుకెళ్తుంది. కానీ వాస్తవంగా నితీష్ కుమార్ ఎబిలిటీస్ పైన క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. ఆయన ఆరోగ్యము, ఆయన మానసిక స్థితి,
ప్రశాంత్ కిషోర్ లాంటోడైతే ఆయన నితీష్ కుమార్ ఆయన క్యాబినెట్ మంత్రుల పేర్లు శాఖలు కూడా చెప్పలేడని అటాక్ చేస్తున్నాడు. బీజేపీలోమో తమ నాయకుడే ముఖ్యమంత్రి కావాలి అన్న డిమాండ్ పెరుగుతోంది. మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవీస్ లాగా బీహార్లో బీజేపీకి సొంత నాయకులు లేడు. అంటే ఒక ముఖ్యమంత్రిగా పోటీ చేయగలిగిన పబ్లిక్ ఇమేజ్ నాయకుడు బీజేపీకి బీహార్లో లేడు. దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని చిరాగ్ పాస్వాన్ ముందుకొచ్చాడు. నితీష్ కుమార్ మీద క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. బీజేపీలో లీడర్ ఎమర్జ్ కాలే. అందువల్ల తనను ముఖ్యమంత్రి కావాలి చెయ్యాలి అనే డిమాండ్ ముందుకొచ్చింది. అందువల్ల నితీష్ కుమార్, తేజస్వి యాదవ్, చిరాగ్ పాస్వాన్, ప్రశాంత్ కిషోర్ ఇలా ముఖ్యమంత్రి ఎవరు అనేది ఒక ఫ్యాక్టర్. ఇక 9వది నితీష్ కుమార్ ఫ్యాక్టర్. నితీష్ కుమార్ బీహార్ రాజకీయాల్లో ఒక ప్రత్యేక డైమెన్షన్. అందుకే చూడండి, 5 సార్లు కూటమిలో మార్చిన నితీష్ కుమారే ముఖ్యమంత్రి. 2015లో మహాగఠబంధన్ తరఫున ముఖ్యమంత్రి, ఆ తర్వాత మళ్ళీ ఎన్డీఏ తరఫున ముఖ్యమంత్రి, ఇలా 5 సార్లు మారాడు. కారణం ఏంటంటే బీజేపీకి స్వతహాగా బలం లేదు. బీహార్లో 20% మించి బీహార్లో బీజేపీకి ఓటింగ్ లేదు. అందువల్ల ఎప్పుడు కూడా నితీష్ కుమార్ కింగ్ మేకర్ అయిపోతాడు. ఆయన ఏ కూటమిలో ఉంటే ఆ కూటమి వస్తుంది. ఆయనకు ఒక బలమైన ఓట్ బేస్ ఉంది. ఉమెన్ ఓట్ బేస్, ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ కాస్ట్ లేదా మోస్ట్ బ్యాక్వర్డ్ కాస్ట్, ఎంబీసీలో ఓట్లు ఉన్నాయి. కుర్మి, కుష్వాహా, మహాదళిత్, ఇదొక సెక్షన్. సో అందువల్ల నితీష్ కుమార్ వీక్ అయిపోతున్నాడు కనుక ఆ నితీష్ కుమార్ వెనకాల ఉన్న ఎంబీసీ ఉమెన్ ఓటర్ చెదిరిపోతుందా, నితీష్ కుమార్ వారసుడు ఎవరు అని చర్చ జరుగుతుంది. ఆయన కొడుకు ఇప్పటిదాకా రాజకీయాలకు దూరంగా ఉన్నాడు. ఆయనను చెయ్యాలి అనే ఒక ప్రయత్నం కూడా జరుగుతుంది. కానీ వితిన్ ఎన్డీఏ బీజేపీలో వ్యతిరేకత నితీష్ కుమార్ను చేయటానికి పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు రాష్ట్ర నాయకత్వం అంగీకరించింది, కానీ మనస్ఫూర్తిగా అంగీకరించడం లేదు. ఎల్జేపీ అయితే అసలు జేడీయూతో మాకు సంబంధం ఏందన్న రీతిలో మాట్లాడుతుంది. అందువల్ల 9వ ఫ్యాక్టర్ ఏంటంటే నితీష్ కుమార్ ఫినామినన్ ఏ రకంగా ఈ ఎన్నికల్ని ప్రభావితం చేస్తుంది అని. 10వది మోడీ ఫ్యాక్టర్, రాహుల్ ఫ్యాక్టర్. సో మీకు రాష్ట్ర స్థాయి నాయకత్వంలో మహాగఠబంధన్కు తేజస్వి యాదవ్ ఉన్నప్పటికీ కూడా ఇటీవల రాహుల్ గాంధీ ప్రభావము ఓట్ అధికార యాత్ర వల్ల కాస్త పెరిగింది. దానికి తోడు కాస్ట్ సెన్సెస్ అని ఇతర సామాజిక న్యాయ నినాదాలు రాహుల్ గాంధీ ఎత్తుకోవడం, నరేంద్ర మోడీ ఇమేజ్ కూడా తమకు ఆధారంగా బీజేపీ ఎక్కడైనా పోటీ చేస్తుంది. అందువల్ల జాతీయ నాయకుల రాజకీయ ప్రభావం కూడా బీహార్లో ఏ రకంగా చూపుతుంది అనేది 10వది. సో అల్టిమేట్గా ఈ కులాల బేస్ ఇది. సో ఈ కులాల బేస్లో ఇప్పటి వరకు మీరు మోడీ ఫ్యాక్టర్లు, తేజస్వి ఫ్యాక్టర్ ఎన్ని ఉన్నా అల్టిమేట్గా ఒక్కొక్క పార్టీ వెనకాల అవే కులాలు ఉన్నాయి. ఇప్పుడు యాదవ్లు, ముస్లింలు, దళిత్, మహాగఠబంధన్ వెనకాల అప్పర్ కాస్ట్ ముఖ్యంగా బ్రాహ్మణ్, బనియా, అలాగే మోస్ట్ బ్యాక్వర్డ్ కాస్ట్, వీళ్ళు ఎన్డీఏ పక్షాన ఉన్నారు. ఇక మీకు ఎస్సీలో పాస్వాన్లు ఎన్డీఏ పక్షాన అంటే పాస్వానేతర దళిత్ మహాగఠబంధన్ వైపు ఉన్నారు. సో ఇప్పటి వరకు సర్వేలు చెప్తున్నవి ఈ సోషల్ కన్సాలిడేషన్లో మార్పు లేదని. ఈ మార్పు వస్తుందా లేదా అనేది ఇప్పుడు ఒక ఫినామినన్గా మనకు తేలాలి. సో అందువల్ల కీలకమైన అంశాలు బీహార్ ఎన్నికల్ని ప్రభావితం చేస్తున్నాయి. కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ స్టార్ట్ చేసాము. ఫస్ట్ పిల్లలకి ఇచ్చినప్పుడు కానీ, మేము పెరుగు తిన్నప్పుడు కానీ, మేము చిన్నప్పుడు తిన్న ఓల్డెన్ డేస్ గుర్తొచ్చాయి మాకు. మీగడ కూడా పాలు కాచాక మీగడ బాగా రావడం, అప్పుడు మా చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి అన్నమాట. బీహార్ ఎన్నికల ఫలితాల ప్రభావం దేశ రాజకీయాలపై ఎంత ఉంటుంది అంటే ఏం చెప్తారు? నేను చాలాసార్లు కూడా చెప్తూ ఉంటాను రవిశంకర్, మన దేశంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఒక ఎన్నిక మరో ఎన్నికను పూర్తిగా రిఫ్లెక్ట్ చేయదు. కొంత ఇంపాక్ట్ ఉంటుంది, ఉండదని నేను అన్నాను. కానీ వన్ ఎలక్షన్, అది బై ఎలక్షన్ కానీ స్టేట్ ఎలక్షన్ కానీ, ఒక ఎలక్షన్ మరో ఎలక్షన్ను రిఫ్లెక్ట్ చేయదు. ఎందుకు అనటానికి మనకు ఎంపరికల్ ఎవిడెన్స్ ఉంది. మీరు ఉదాహరణకు 2024 లోక్సభ ఎలక్షన్ తీసుకోండి.
ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీకి బీజేపీ కన్నా ఎక్కువ సీట్లు వచ్చాయి. కాంగ్రెస్తో కలవకుండానే విడిగానే కాంగ్రెస్ కూడా కలుపుకుంటే ఇంకెక్కువ. అయోధ్యలో కూడా బీజేపీ ఓడిపోయింది. మీకు అదే తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ మళ్ళీ స్వీప్ చేసింది. హర్యానాలో 2014, 2019లో 10కి 10 లోక్సభ సీట్లు బీజేపీ గెలుచుకుంది. 2024లో 5 సీట్స్ కోల్పోయింది. కాంగ్రెస్కి 5 సీట్లు వచ్చాయి. మీకు మహారాష్ట్రలో క్లియర్గా 17 సీట్స్కే ఎన్డీఏ పరిమితమైంది. 48 సీట్స్ ఉంటాయి మహారాష్ట్రలో. 30 సీట్స్ మీకు ఇండియా కూటమికి వచ్చాయి. సో కానీ అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే వరకు మీరు చూడండి, హర్యానాలో బీజేపీ గెలిచింది, మళ్ళీ అధికారంలో పెట్టుకుంది. మహారాష్ట్రలో గెలిచింది. అంటే ఎక్కడ లోక్సభ ఎన్నికలకు అసెంబ్లీ ఎన్నికలకు మధ్య చిన్న గ్యాప్ ఉంటేనే ఇది జరిగింది. సాధారణంగా బీజేపీ పరిస్థితి ఎలా ఉంటుందంటే అసెంబ్లీ ఎన్నికల్లో తక్కువ పర్ఫామ్ చేస్తారు, లోక్సభ ఎన్నికల్లో ఎక్కువ పర్ఫామ్ చేస్తారు. ఇప్పుడు తెలంగాణ ఉదాహరణ, తెలంగాణలో 8 ఎమ్మెల్యేలు గెలుచుకున్నారు, 8 ఎంపీలు కూడా గెలుచుకున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 2023లో 14% ఓటు వస్తే 2024 లోక్సభ ఎన్నికల్లో 35% ఓటుకి వచ్చింది బీజేపీకి. 21% పెరిగింది. 2018-19లో కూడా ఇదే. 2018 అసెంబ్లీ ఎలక్షన్లో 7% వస్తే 2019 లోక్సభ ఎలక్షన్లో 20% ఓటుకి వచ్చింది. కానీ మహారాష్ట్ర, హర్యానాలోమో ఇందుకు రివర్స్గా జరిగింది. లోక్సభ ఎన్నికల్లో దెబ్బతిన్నది, అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచింది. అంటే ప్యాటర్న్ లేదు అనేది క్లియర్గా అర్థమవుతుంది. దీనికి ఇంకో ముఖ్య కారణం ఏంటంటే మన పొలిటికల్ స్ట్రక్చర్. ఇప్పుడు సౌత్ ఇండియానే తీసుకోండి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 తెలుగు రాష్ట్రాలు, ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రం. తెలంగాణలో పోటీ కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల మధ్య ఉంది. ఆంధ్రప్రదేశ్కి వచ్చే వరకు కాంగ్రెస్ లేదు, 1% ఓటింగ్ కూడా లేదు. బీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీ కనుక అవకాశమే లేదు. బీజేపీ తెలంగాణలో బలంగా ఉంది, ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశంతో కలిసినా బలంగా లేదు. సీట్లో రావడం వేరు, బలం వేరు. అక్కడ టీడీపీ, వైసీపీల మధ్యనే పోలరైజేషన్. తెలంగాణలో టీడీపీ లేదు, వైసీపీ లేదు. మీరు చూడండి, మళ్ళీ తమిళనాడు పోతే టీడీపీ లేదు, వైసీపీ లేదు, బీజేపీ లేదు, కాంగ్రెస్ లేదు, అందరూ వీకే. ప్రధానంగా డిఎంకే, కోర్స్ డిఎంకే కూటమిలో కాంగ్రెస్ ఉంది, బీజేపీ ఏడీఎంకే కూటమిలో బీజేపీ ఉంది. కానీ ఫైట్ ఈజ్ బిట్వీన్ డిఎంకే అండ్ ఏడీఎంకే. కింది కేరళ వెళ్ళండి, మళ్ళీ అక్కడ కాంగ్రెస్ పైకి వస్తుంది. పోటీగా సిపిఎం నాయకత్వంలో ఎల్డీఎఫ్ ఉంటుంది. మీకు సిపిఎం తెలంగాణలో 1 సీట్ లేదు అసెంబ్లీలో. కమ్యూనిస్టులకు మొత్తం కలిపిన సిపిఐకి 1 సీట్ ఉంది, వామపక్షాలకు 1 సీటు. ఆంధ్రప్రదేశ్లో అది కూడా లేదు. కేరళలో ఉన్నారు. కర్ణాటకకి వెళ్ళండి, మళ్ళీ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉంది. సో ఇంత వైడ్గా మీకు చేంజ్ అవుతుంది. మహారాష్ట్రలో మళ్ళీ కూటమి, శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ ఒకవైపు, బీజేపీ, శివసేనలో ఒక వర్గం, ఎన్సీపీలో ఒక వర్గం ఒకవైపు. సో ఒరిస్సా పోతే మళ్ళీ బీజేపీ, బిజు జనతా దళ్ ఉంటుంది. కలకత్తా, బెంగాల్ బాగుంది, మళ్ళీ అక్కడ బీజేపీ, ఆడ తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటీ ఉంటుంది. కాంగ్రెస్, వామపక్షాలు 3వ ప్లేస్లో ఉంటారు. ఇలా అసలు ఒక స్టేట్కు అసలు సంబంధమే లేదు మన దేశ రాజకీయాలు. అందువల్ల బీహార్లో ఎన్నికల వల్ల దేశ రాజకీయాలే మారిపోతాయని ఎవరన్నా అనుకుంటే పొరపాటు. 2015లో బీహార్లో బీజేపీ ఓడిపోయాక అద్వానీ, జోషి లాంటి వాళ్ళు లేఖలా సలావు చేశారు, మోడీ మ్యాజిక్ ఏమైంది అని. కానీ ఏం జరిగిన తర్వాత బీజేపీ మరింత బలంగా 2019లో గెలిచింది, 2024లో కూడా గెలిచింది. అందువల్ల ఒక స్టేట్ ఎలక్షను వల్ల జాతీయ రాజకీయాలని మనం నిర్ధారించలేము. అది కూడా ఇంకా 2029లో లోక్సభ ఎన్నికలు ఉన్నాయి. ఇప్పటివరకు వస్తున్న సమాచారం అయితే జమిలీ కూడా ఉండదు అని. అందువల్ల 4 years గ్యాప్ ఉంది లోక్సభ ఎన్నికలకు. సో అప్పటి వరకు రాముడెవరో రాకాసేవడో. ఈ లోపల యూపీ, తమిళనాడు, వెస్ట్ బెంగాల్ ఇలా చాలా కీలక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. లోక్సభ ఎన్నికలకు ముందు తెలంగాణ కూడా ఉన్నాయి. సో అందువల్ల ఇది టైం చాలా గ్యాప్ ఉంది. అందువల్ల అప్పటి వరకు ఏముంటుందని ఎవరిని చెప్పలేము. కానీ ఒకటి మాత్రం నిజం, ఇండియా కూటమి 2024 లోక్సభ ఎలక్షన్స్లో భారీగా పుంజుకుంది, బీజేపీ దెబ్బతిన్నది. ఇది క్లియర్ ఇండికేషన్. 63 సీట్లు, 63 సీట్లు బీజేపీకి తగ్గాయి. 303 నుంచి 240కి పడిపోయాయి. బీజేపీ సొంతగా మెజారిటీ లేని దుస్థితి 2014లో, 2019లో లేని పరిస్థితి 2024లో ఏర్పడింది.
హిందూ కాంగ్రెస్ పార్టీ బలం దాదాపు డబుల్ అయింది, 9900 దాకా వచ్చేసింది. ప్రధాన ప్రతిపక్ష నేత అయ్యాడు రాహుల్ గాంధీ. సో ఇది క్లియర్. కానీ 2024 తర్వాత జరిగిన 3 అసెంబ్లీ ఎన్నికలు, హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీ, ఈ మూడిట్లో కూడా ఇండియా కూటమి పక్షాలు ఓడిపోయి బీజేపీ విజయం సాధించింది. అందువల్ల ఇప్పుడు బీహార్ ఎన్నికలు ఈ ట్రెండ్కు అనుకూలంగా ఉంటే, అంటే బీహార్లో కూడా ఎన్డీఏ గెలిస్తే బీజేపీకి పెద్ద బోనస్ ఇది. ఎందుకంటే మోడీ బలం తగ్గింది, బీజేపీ బలం తగ్గుతోంది అనే దానికి ఒక గండి పడుతుంది. ఇటీవల మూడ్ ఆఫ్ ద నేషన్ ఇండియా టుడే సర్వేలో కూడా ఎన్డీఏ బలం 10% ఫాల్ అయింది అని 2024 లోక్సభ ఎన్నికల నుంచి ఇప్పటికే. అంటే జస్ట్ ఇన్ మ్యాటర్ ఆఫ్ 1 year అండ్ అబోవ్ మీకు 10% ఫాల్ అంటే మామూలు విషయం కాదు. మోడీ బలం రేటింగ్ కూడా 4% పడిపోయింది. సో మీకు రాహుల్ గాంధీ రేటింగ్ 5% పెరిగింది. అందువల్ల ఈ ట్రెండ్ బట్టి చూస్తే బీహార్లో గనక మహాగఠబంధన్ గెలిస్తే ఇండియా కూటమికి ఎక్కడి లేని ఉత్సాహం అయితే వస్తుంది. అంటే బీజేపీని ఓడించడం సాధ్యం కాదు అనుకునేటువంటి భావన పంక్చర్ అయిపోతుంది. మోడీ మ్యాజిక్ ఒక క్వశ్చన్ మార్క్ రైజ్ అవుతుంది. అందువల్ల బీహార్ ఎన్నికలు ఆ రకంగా మూడ్ ఆఫ్ ద నేషన్ పైన ప్రభావం పడుతుంది. కానీ మూడ్ ఆఫ్ ద నేషన్ వేరు, యాక్చువల్ ఓటింగ్ వేరు. అందువల్ల మూడ్ ఆఫ్ ద నేషన్, మూడ్ ఆఫ్ ద పాలిటిక్స్ మాత్రం మారిపోతుంది ఈ ఫలితాలను బట్టి. కానీ అల్టిమేట్గా మళ్ళీ తర్వాత ఎవరు గెలుస్తారనేది ఇప్పుడే మనం అంచనా వేయలేము. కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ స్టార్ట్ చేసాము. ఫస్ట్ పిల్లలకి ఇచ్చినప్పుడు కానీ, మేము పెరుగు తిన్నప్పుడు కానీ, మేము చిన్నప్పుడు తిన్న ఓల్డెన్ డేస్ గుర్తొచ్చాయి మాకు. మీగడ కూడా పాలు కాచాక మీగడ బాగా రావడం, అప్పుడు మా చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి అన్నమాట. తెలంగాణలో బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు కల్పిస్తూ రేవంత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై, అలాగే ఇచ్చిన జీవోపై ఇవాళ సుప్రీంకోర్టులో కీలకమైన విచారణ జరగబోతోంది సార్. సుప్రీం తీర్పు ఏ రకంగా ఉంటుంది అనే దాని మీద ఉత్కంఠ కూడా నెలకొన్న పరిస్థితి. సో బీసీలకు రిజర్వేషన్ల అమలులో రైజ్ అయ్యే రాజ్యాంగపరమైన అంశాలేంటి, ప్రశ్నలేంటి సార్? అంటే రాజ్యాంగపరమైన ఫండమెంటల్ అంశం మీకు 50% లిమిట్ దాటుతుంది. ఎందుకంటే సుప్రీంకోర్టు అనేక తీర్పుల్లో ఈ అంశాన్ని స్పష్టంగా చెప్పింది, 50% మించకూడదు అని. ఒక రకంగా 50% లిమిట్ ఈజ్ పార్ట్ ఆఫ్ ద బేసిక్ స్ట్రక్చర్. అంటే రైట్ టు ఈక్వాలిటీని దృష్టిలో పెట్టుకొని ఈ 50% లిమిట్ ఇచ్చింది. ఇందిరా సహాని మండల్ కమిషన్ తీర్పుగా చెప్పబడే అత్యంత ప్రాముఖ్యత కలిగిన సుప్రీంకోర్టు తీర్పులో కూడా 50% దాటకూడదు అని చెప్పింది. దానికి రీజనింగ్ కూడా ఏమి ఇచ్చిందంటే రైట్ టు ఈక్వాలిటీ ఫండమెంటల్ రైట్, రిజర్వేషన్ ఎక్సెప్షన్ కెన్ నెవర్ బీ అబౌవ్ ద రూల్ అని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. అలాగే రైట్ టు ఈక్వాలిటీ అనేది భారత రాజ్యాంగంలోని ఫండమెంటల్ రైట్ టు అఫర్మేటివ్ యాక్షన్, రిజర్వేషన్ల రూపంలో సానుకూల చర్యలు రాజ్యాంగం అంగీకరించింది. దీన్నే పాజిటివ్ డిస్క్రిమినేషన్ అంటారు రాజ్యాంగ పరిభాషలో. సానుకూల వివక్ష చూపడానికి వీల్లేదు. మన రాజ్యాంగం కులం, మతం, ప్రాంతం, భాష, కలర్, జెండర్ దేని ఆధారంగా కూడా వివక్ష చూపరాదు. కానీ రిజర్వేషన్లు ఎందుకు అంగీకారమైంది అంటే దీన్ని సానుకూల వివక్ష అంటారు. అంటే సమానత్వాన్ని సాధించే క్రమంలో రాజ్యము చూపేటువంటి సానుకూల వివక్ష. ఇక మూడవది భారత రాజ్యాంగంలోనే ఎఫిషియన్సీ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ డిస్టర్బ్ కాకూడదని కూడా చెప్పింది. ఈ 3 కంపీటింగ్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ను బ్యాలెన్స్ చేయాలి అంటే టోటల్ రిజర్వేషన్లు 50% దాటకూడదు. ఇది సుప్రీంకోర్టు తీర్పు. బీసీల జనాభా 50% అబోవ్ ఉంది కదా అంటే ఈవెన్ ఇందిరా సహాని వర్డిక్ట్ వచ్చినప్పుడు మండల్ కమిషన్ అనంతరం మండల్ కమిషన్ ప్రకారం కూడా 52% బీసీల జనాభా, కానీ సగమే ఇచ్చారు రిజర్వేషన్లు. కారణం ఏంటంటే ఇందిరా సహాని కేసులో సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది, రిజర్వేషన్స్ ఆర్ నాట్ ప్రపోర్షనేట్ టు ద పాపులేషన్, దే ఆర్ అడిక్వేట్ అన్నది. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లకు ఇతర రిజర్వేషన్లకు ఉన్న మౌలిక తేడా ఇది. రాజ్యాంగాన్ని మార్చి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల లాగా ప్రపోర్షనేట్ టు పాపులేషన్ చేసి దాన్ని సుప్రీంకోర్టు అంగీకరిస్తే వేరే విషయం. ఇప్పుడున్న కాన్స్టిట్యూషనల్ పొజిషన్ అయితే రిజర్వేషన్స్ ఆర్ నాట్ ప్రపోర్షనేట్, అంటే జనాభాకు దామాషా పద్ధతిలో ఉండవు రిజర్వేషన్లో. చాలినంత అడిక్వేట్ రిప్రజెంటేషన్
ఉండేలా చూస్తారు. అందువల్ల మా బీసీల జనాభా ఎక్కువ కనుక 42% ఇవ్వచ్చు అంటే అంగీకరించరు. అయితే అదే సమయంలో ఇందిరా సహాని వర్డిక్ట్లో ఒక వెసులుబాటు ఉంది. ఎ స్పెషల్ కేస్ హాస్ టు బి మేడ్ అవుట్ అనుంది. అంటే ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో 50% పరిమితిని బ్రీచ్ చేయవచ్చు. మీకు ఉదాహరణకు 90% గిరిజన జనాభా ఉంటుంది, ఏం చేస్తారు? సో అలాంటి ప్రత్యేకమైన కేసు మాదని తెలంగాణ వాదిస్తుంది. మా దగ్గర బీసీల జనాభా ఎక్కువ అని. కానీ అది నిలబడుతుంది అనేది క్వశ్చన్. ఎందుకంటే తెలంగాణలో ఎక్కువే, దేశంలో కూడా ఎక్కువే. దేశంలో కూడా బీసీల జనాభా 52%. సో అదొక ముఖ్యమైన సమస్య. తెలంగాణ జరిపినటువంటి సర్వే ఆధారంగా, మేము క్యాస్ట్ సర్వే ఆధారంగా ఈ కంక్లూజన్కి వచ్చామని చెప్తోంది. దాన్ని సుప్రీంకోర్టు అంగీకరించాలి. ఎందుకంటే ఏ ఎంపరికల్ ఎవిడెన్స్ లేకుండా రిజర్వేషన్లు ఇవ్వరాదు అనేది సుప్రీంకోర్టు తీర్పులు. సో ఈ ఎంపరికల్ ఎవిడెన్స్గా ఇది ఉపయోగపడుతుందా? మాది శాస్త్రీయ సర్వే అని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తోంది. కాదని బీజేపీ లాంటి పార్టీలు, బీఆర్ఎస్ లాంటి పార్టీలు ఆరోపిస్తున్నాయి. అందువల్ల ఈ 42% రిజర్వేషన్లకు ప్రాతిపదికగా ఎంచుకున్న సర్వే యొక్క ఎంపరికల్ స్టాండర్డ్స్ను కోర్టు అంగీకరించాలి. సో ఇదొక సవాల్. అందువల్ల ఈ అన్నిటికన్నా ముఖ్యమైన సవాల్ నేను చెప్పింది 50% లిమిటే. అయితే తమిళనాడు రిజర్వేషన్ ఫార్ములా ఉంది కదా అని నేను చాలాసార్లు చెప్పాను. తమిళనాడు రిజర్వేషన్ చట్టాన్ని రాజ్యాంగ 9th షెడ్యూల్లో చేర్చారు. కానీ ఇప్పుడు తెలంగాణ చట్టాన్ని రాజ్యాంగ 9th షెడ్యూల్లో చేర్చాలంటే పార్లమెంట్ చేర్చాలి. అయినా సుప్రీంకోర్టు తీర్పు ఉంది, రాజ్యాంగ 9వ షెడ్యూల్లో చేర్చినా తిరిగి అది గనక రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విరుద్ధమైతే, ఇఫ్ ఇట్ కాంట్రడిక్ట్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఇంక్లూడెడ్ ఇన్ ద 9th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ఇట్ ఈస్ స్టిల్ ఎ సబ్జెక్ట్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. సో అందువల్ల చాలా కీలకమైన రాజ్యాంగపరమైన అంశాలు ఉన్నాయి. ప్రభుత్వానికి కూడా అనుమానం ఉన్నట్టుంది. అందుకే ఇవాళ పత్రికలో వచ్చింది, ఒకవేళ ఇది కానీ సుప్రీంకోర్టులో నిలవకపోతే పార్టీ ప్రాతిపదికగా రిజర్వేషన్లు ఇస్తామని కూడా కాంగ్రెస్ పార్టీ ఇండికేషన్ ఫీలర్ ఇచ్చింది. అంటే ఏంటి? ప్రభుత్వం ఒకవైపు 2 వార్తలు ఇవాళ పత్రికలు చూడండి. బట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, వాకంటి శ్రీహరి హుటాహుటిన ముఖ్యమంత్రి ఆదేశం మేరకు ఢిల్లీ వెళ్ళారు, న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు, అభిషేక్ సింగ్ మాన్వీతో ఇతర అడ్వకేట్లతో రేవంత్ రెడ్డి మాట్లాడారని వచ్చింది. మరోవైపు ఒకవేళ సుప్రీంకోర్టులో నిలవకపోతే పార్టీ తరఫున ఇస్తామని కూడా ఉంది. రెండెందుకు ఉన్నాయి? ప్రభుత్వానికి కూడా అనుమానం ఉంది. అయితే మా ప్రయత్నంలో లోపము లేదు అని కాంగ్రెస్ పార్టీ చెప్పదలుచుకుంది. ఇక సుప్రీంకోర్టు ఆపితే మేమేం చేయగలం? ఆపింది మళ్ళీ ప్రతిపక్షాలు అని చెప్పి అటాక్ కూడా చేస్తానికి అవకాశం ఉంటుంది. అందువల్ల కాన్స్టిట్యూషనల్ టెస్ట్ కన్నా కూడా లాయాలిటీ టెస్ట్, బీసీల పట్ల ఎవరికి నిబద్ధత ఉంది అనే పరీక్షలో నెగ్గటానికి కాంగ్రెస్ ప్రభుత్వము ఇతర పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి. అందువల్ల సుప్రీంకోర్టులో నెగ్గుతుందా లేదా అనేది ఒక క్వశ్చన్ అయితే, ప్రజా కోర్టులో నిబద్ధ లాయాలిటీ టెస్ట్లో ఎవరు నెగ్గుతారనేది కూడా మరో క్వశ్చన్ అవుతుంది. సార్, కాంగ్రెస్ నాయకులు అనుకుంటున్నట్టు, అనుమానపడుతూ ఉన్నట్టు ఒకవేళ సుప్రీంకోర్టులో నెగిటివ్గా, వీళ్ళకి అనుకూలంగా తీర్పు రాకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా తీర్పు వస్తే ప్రభుత్వం ముందున్న ఆప్షన్స్ ఏంటి సార్? ఆప్షన్ ఏముంటుంది? సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయడం తప్ప ఇంకే ఆప్షన్ ఉండదు. ఎందుకంటే పార్లమెంట్ చట్టం చేసి 9th షెడ్యూల్లో చేరిస్తే దానిపైన సుప్రీంకోర్టు న్యాయ సమీక్ష చేయకుంటే అప్పుడు రిజర్వేషన్ ఉంటాయి. కానీ పార్లమెంట్లో చట్టం చేయాలంటే బీజేపీ చేయాలి, కాంగ్రెస్ చేయలేదు. బీజేపీ విధాన రీత్యానే 50% లిమిట్ దాటకూడదన్నది బీజేపీ వైఖరి. మీకు గుజరాత్లో పటేళ్ల పాటీదారీ ఉద్యమము బీజేపీకి చాలా పెద్ద అగ్ని పరీక్షగా నిలిచినా కూడా బీజేపీ 50% రిజర్వేషన్లు పరిమితి ఉండాలనే స్టాండ్ తీసుకుంది. ఎందుకంటే వాస్తవంగా పటేల్స్ బీజేపీకి పెద్ద దెబ్బ అది, అక్కడ పాటీదారు ఉద్యమం. అయినా కూడా దాన్ని ఎలాగోలాగో ఓవర్కమ్ అయ్యారు. దానికి నాయకత్వం ఇచ్చిన హార్దిక్ పటేల్ని లాగేశారు. కానీ రిజర్వేషన్లకు ఒప్పుకోలే. ఎందుకంటే ఈ 50% లిమిట్ పట్ల బీజేపీ ఈజ్ వెరీ క్లియర్, తన స్టాండ్ అంతే, 50% దాటకూడదని. కాంగ్రెస్ ఇతర ప్రతిపక్షాలేమో మేము ఈ 50% గోడను పగల కొడతామంటున్నారు.
దీనికి కూడా పొలిటికల్ బేసిస్ ఏంటంటే బీజేపీకి అప్పర్ కాస్ట్ ఓటు కూడా చాలా గణనీయంగా ఉంటుంది. తెలంగాణలో అప్పర్ కాస్ట్ తక్కువ కావచ్చు, కానీ అనేక రాష్ట్రాల్లో అప్పర్ కాస్ట్లు గణనీయంగా ఉంటారు. సో అప్పర్ కాస్ట్లు సాలిడ్ బీజేపీ ఓట్ బేస్. మీకు అనేక సర్వేలు చూడండి, బ్రాహ్మణ్స్, వైశ్యాస్, ఇలా అప్పర్ కాస్ట్లలో బీజేపీకి మంచి బలం ఉంటుంది. హిందుత్వ ప్రభావం కావచ్చు, మోడీ ప్రభావం కావచ్చు. అందువల్ల తమ అనుకూల కాన్స్టిట్యున్సీ ఓటర్లను కూడా బ్యాలెన్స్ చేసుకోవాల్సి ఉంటుంది. అందుకే బీజేపీ 50% లిమిట్ 80% బ్రేక్ చేయొద్దన్నది ఆ పార్టీ లైన్. అందువల్ల కాంగ్రెస్ ప్రభుత్వం కోరినా బీజేపీ తన వైఖరి మార్చుకోదు. ఒకవేళ మార్చుకోవాలని ఉన్నా కాంగ్రెస్ పార్టీ లాభం ఏపడి బీజేపీ ఎందుకు చేస్తుంది? పొలిటికల్గా కూడా ఇది అమలు కాదు. అందువల్ల మార్గమే లేదు. ఇంకా మార్గం ఏంటి? సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయడం ఇలాంటివి ఉన్నా, కాన్స్టిట్యూషనల్ బెంచ్కి రెఫర్ చేయడం ఇలాంటివి ఉంటే అది వాళ్ళకి తెలియదు కదా, ఏది లేదు. సో అందువల్ల ఎన్నికలకు పోవాల్సింది. అందుకే నేను అనేది ఇది లాయల్టీ టెస్టే తప్ప కాన్స్టిట్యూషనల్ టెస్ట్ మాత్రమే కాదు. లాయల్టీ టెస్ట్ అంటే బీసీల పట్ల ఎవరికి నిబద్ధత ఉంది అనేది ఇప్పుడు టెస్ట్. సో మాకు నిబద్ధత ఉంది అని కాంగ్రెస్ పార్టీ చెప్పడానికి వీలవుతుంది. చూడండి, మేమైతే చేశాం, సుప్రీంకోర్టులో కొట్టేశారు, దానికి మేమేం చేయగలం? ప్రతిపక్షాలను అటాక్ చేయడానికి కూడా వీలవుతుంది. దీన్ని ఆపింది ప్రతిపక్షాలే, బీసీల ముందు నోటి ముందు ఉన్న బుక్కను లాకేసుకున్నది అని ప్రతిపక్షాన్ని అటాక్ చేయడానికి ఉపయోగపడుతుంది. అందువల్ల సుప్రీంకోర్టు తీర్పును ఇంకో అమలు చేయక వేరే మార్గమే లేదు కదా. సో అందువల్ల సుప్రీంకోర్టు కనుక నెగిటివ్గా తీర్పు చెప్తే ఇక మిగిలింది ఏంటి? అప్పుడు లాయల్టీ టెస్ట్, ఎవరు నిబద్ధత, ఎవరికి బీసీల పట్ల నిబద్ధత ఉంది అనే యొక్క పోటీ జరుగుతుంది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ వెంటనే ఫార్ములా ఉంది, మేము బీసీలకు పార్టీ రీత్యా ఇస్తాము అని ఆల్రెడీ ప్రకటించారు. అందువల్ల మేము 42% టికెట్లు బీసీలకు ఇస్తాము అని. సో ఆల్రెడీ ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కూడా ఇదే సమయంలో జరుగుతుంది కనుక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కూడా బీసీ అభ్యర్థులనే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్కి పంపింది. నవీన్ యాదవ్, రామ్మోహన్, అంజన్ కుమార్ యాదవ్, ఇలా బీసీ అభ్యర్థులనే పంపింది. అజారుద్దీన్ ఎమ్మెల్సీగా గవర్నర్ కోటాలో రికమెండ్ చేసి అజారుద్దీన్ గతంలో పోటీ చేసిన అజారుద్దీన్ పక్కకు కూడా తప్పించారు. అందువల్ల ఇక కాంగ్రెస్ పార్టీ నెక్స్ట్ ప్రచార యుద్ధం ఏంటంటే, ప్రతిపక్షాలు అడ్డుకున్నాయి, సుప్రీంకోర్టులో కేసులు వేసి మేము ఇద్దామనుకుంటే ఇవ్వకుండా చేశారు, అయినా మేము పార్టీ తరఫున ఇస్తామని. దీన్ని ఎదుర్కోవటానికి ప్రతిపక్షాలకు ఉన్న ఆయుధం ఏంటంటే, మరి మీ ముఖ్యమంత్రిని బీసీ ఎందుకు చేయరు అని బీజేపీ అడుగుతుంది. ఎందుకంటే బీజేపీ బీసీ ముఖ్యమంత్రి అని నినాదం ఉంది కనుక. బీఆర్ఎస్ ఆ ప్రశ్న అడగదు, ఎందుకంటే బీఆర్ఎస్ కుటుంబ పార్టీ కనుక కేసీఆర్ కుటుంబం నుంచే ముఖ్యమంత్రి కావాలి తప్ప బీసీ అయ్యే అవకాశమే అక్కడ ఉండదు. అందువల్ల బీఆర్ఎస్ ఏమంటుంది, కాంగ్రెస్ పార్టీ మరి మంత్రుల్లో 42% ఎందుకు ఇవ్వరు అంటారు. ఎందుకంటే 42% ఎమ్మెల్యేలే కాంగ్రెస్ పార్టీకి లేరు. అందువల్ల మంత్రులకు ఇవ్వడం అనేది కాంగ్రెస్ పార్టీలో సాధ్యం కాదు. అందువల్ల 42% మంత్రులు ఇవ్వచ్చు కదా అంటారు. దానికి అప్పుడు కాంగ్రెస్ ఏమంటుంది, చూడండి ఇటీవల పునర్వ్యవస్థీకరణలో మేము బీసీలకే ఇచ్చాం అని అంటారు. అందుకే సుదర్శన్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి లాంటి రెడ్లను, ప్రేమ్ సాగర్ రావు లాంటి వెలుమను కూడా పక్కకు పెట్టారు కదా. అందుకని అది స్థానిక ఎన్నికల దృష్టిలో పెట్టుకునే ఈసారి మంత్రివర్గ విస్తరణలో బీసీలకు పెద్దపీట వేశారు. స్థానిక సంస్థల ఎన్నికల అనంతరం జరిగే మంత్రివర్గ విస్తరణలో ఇతర కులాల వాళ్ళు వస్తారు. సో అందువల్ల ఇక నెక్స్ట్ జరిగేది ప్రజాకోర్టులో ప్రచార యుద్ధము తప్ప ఇంకేమీ చేయగలిగింది ఏముంటుంది. ఇక బీజేపీ పైన ఇంకో అటాక్ కాంగ్రెస్కి అవకాశం ఉంటుంది. ఏంటంటే, మోడీకి చిత్తశుద్ధి ఉండి బీజేపీ చిత్తశుద్ధి ఉంటే చెయ్యొచ్చు కదా అనే ఆర్గ్యుమెంట్ పెడతారు. కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ స్టార్ట్ చేసాము. ఫస్ట్ పిల్లలకి ఇచ్చినప్పుడు కానీ, మేము పెరుగు తిన్నప్పుడు కానీ, మేము చిన్నప్పుడు తిన్న ఓల్డెన్ డేస్ గుర్తొచ్చాయి మాకు. మీగడ కూడా పాలు కాచాక మీగడ బాగా రావడం, అప్పుడు మా చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి అన్నమాట. జిఎస్టీ రిఫార్మ్స్ వల్ల ప్రజల కొనుగోలు శక్తి విపరీతంగా పెరుగుతుంది అనేది ప్రభుత్వ వాదన. జిఎస్టీ రిఫార్మ్స్ వల్ల, అంటే జిఎస్టీ తగ్గడం వల్ల కార్ల అమ్మకాలు అయితే పెరిగాయి సార్. కానీ జిఎస్టీ తగ్గుదల వల్ల, ఈ జిఎస్టీ రిఫార్మ్స్ వల్ల జిఎస్టీ వసూళ్లు కూడా తగ్గాలి. కానీ సెప్టెంబర్లో 7.45 వృద్ధిని నమోదు చేసుకుంది జిఎస్టీ వసూళ్లు, పెరుగుదల కనిపించింది. సో కారణాలు ఏంటి సార్? ఇప్పుడు కారణాలు ఏంటంటే, ప్రజల కొనుగోలు శక్తి పెరిగినప్పుడు ప్రజలు ఎక్కువగా కొంటారు కనుక ఆటోమేటిక్గా జిఎస్టీ కూడా పెరుగుతుంది. ఇది ఏం రుజువు చేసింది? జిఎస్టీ 8 ఏళ్ళుగా తగ్గించకపోవడం వల్ల ఎంత నష్టం జరిగిందో అర్థమవుతుంది.
అంటే జిఎస్టీ 8 ఏళ్ళుగా జిఎస్టీ భారాన్ని ప్రజలపైన మోపడం ద్వారా ఇండియన్ ఎకానమీకి ఎంత నష్టమైందో తెలుస్తుంది. మాలాంటి వాళ్ళం మొదటి నుంచి చెప్తున్నాం. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఇది రిగ్రెసివ్ టాక్సేషన్. ప్రత్యక్ష పన్ను ఆదాయ పన్ను ఉంటుంది, అది ఆదాయం ఉన్నవారిపైన పడుతుంది. మీకు అది కూడా ఆదాయం ఉన్నంత పడుతుంది, అందరిపైన సమానంగా పడదు. ఆదాయ పన్ను ఇన్కమ్ ట్యాక్స్ ఇన్కమ్ ఉన్నవారిపైన పడుతుంది, ఇన్కమ్ ఎక్కువ ఉంటే ఎక్కువ పడుతుంది, ఇన్కమ్ తక్కువ ఉంటే తక్కువ పడుతుంది. కానీ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ జిఎస్టీ లాంటి పరోక్ష పన్నులేమో అందరిపైన సమానంగా పడుతుంది. ఇప్పుడు సోప్ అంబానీ కొన్నా అడుక్క తినేవాడు కొన్నా సోప్ పైన జిఎస్టీ ఒకటే. అంబానీకి అదానికి అన్ని వేల కోట్లు ఉన్నాయి కనుక వాళ్ళ దగ్గర నేను సోప్ పైన ఎక్కువ జిఎస్టీ వసూలు చేస్తానంటారా? ఒక పేద కార్మికుడు వ్యవసాయ కూలి సోప్ కొన్నా కట్టే జిఎస్టీ ఒకటే, ఇంతకన్నా అన్యాయం ఇంకోటి ఉంటుందా? అందువల్ల ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అనేది రిగ్రెసివ్ టాక్సేషన్. పేదవాళ్ళపై కూడా ఆదాయం లేని వారిపై పడుతుంది, అందరిపైన ఒకే రకంగా పడుతుంది. అందువల్ల ఇది ఎక్కువగా ఉండకూడదని మాలాంటి వాళ్ళం ఎప్పటి నుంచో చెప్తున్నాను. కానీ ప్రభుత్వం దానికి అంగీకరించలేదు. ఇప్పుడు అనుభవం ఏం చెప్తోంది? జిఎస్టీ తగ్గిస్తే ఆదాయ జిఎస్టీ వస్తువులేమీ తగ్గలేదు అంటే ప్రభుత్వానికి నష్టమేమీ లేదు. మరి ఎందుకు తగ్గించలేదు? అందువల్ల జిఎస్టీ ఇప్పటి వరకు 8 ఏళ్ళుగా తగ్గించకపోవడం ఎంత నేరమో దీన్ని బట్టి అర్థమవుతుంది కదా. ఇక ఇంకా తగ్గించితే కూడా నష్టం లేదన్నది కూడా తేలిపోతుంది కదా. సో ఇప్పుడు ప్రభుత్వ గణాంకాలే చెప్తున్నాయి కదా, జిఎస్టీ తగ్గిస్తే అమ్మకాలు పెరిగాయి. మోడీ అయితే అసలు విమానంలో ప్రయాణం చేయండి, ఇల్లు కట్టుకోండి, అసలు మామూలుగా లేదు కదా. జిఎస్టీ తగ్గింది, మీరు చంద్రమండలం పోండి అని చెప్పడమే తక్కువ. సో అందువల్ల జిఎస్టీ తగ్గింది కనుక అమ్మకాలు ఎలాగో పెరుగుతాయి. ఇంకా తగ్గించండి. అసలు ఈ 12% స్లాబ్ ఎత్తేసారు, ఇలా 18% స్లాబ్ ఉంది. మొత్తం జిఎస్టీ వసూళ్లలో ఈవెన్ ఈ ఇటీవల రిఫార్మ్స్ కన్నా ముందు కూడా 67% 18% నుంచి వస్తుంది. సో ఆ 18% జిఎస్టీ స్లాబ్ అలాగే ఉంది. అందువల్ల 18% కూడా తీసేసి 5% స్టాండర్డ్ జిఎస్టీగా మార్చండి. ప్రజలు ఇంకా ఎక్కువగా విమానాల్లో 4-5 విమానాలు ప్రైవేట్ జెట్లు వేసుకొని వెళ్ళిపోతారు, ఇండ్ల మీద ఇండ్లు కొంటారు, డబుల్ స్టోరీలు, డూప్లెక్స్ హౌసెస్, పెద్ద పెద్ద విల్లాస్ కొంటారు ప్రజలు. నష్టమేం లేదు కదా, జిఎస్టీ వసూలు ఇంకా పెరుగుతాయి కదా. అందువల్ల మరి ఎందుకు ఇంకా జిఎస్టీ తగ్గించరు అనేది క్వశ్చన్. అందువల్ల ఇప్పుడు అనుభవం ఏం చెప్తోంది? ఇప్పటిదాకా ప్రభుత్వం అనుసరించిన ఎకనామిక్ వ్యూహము ఘోర తప్పని చెప్పి తెలిసిపోయింది కదా. అలాంటి వాళ్ళ మొదటి నుంచి చెప్తున్నాం, డిమాండ్ స్ట్రాటజీ ఉండాలి, సప్లై డ్రివెన్ ఎకనామిక్స్ కరెక్ట్ కాదు అని. ఇప్పటిదాకా ఏం చెప్పారు? ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ అని కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ 10% తగ్గించి 1,86,000 కోట్ల రిలీఫ్ ఇచ్చారు బడా కార్పొరేట్ సంస్థలకు సెప్టెంబర్ 2019లో. ఇప్పుడు ఇంతకు ఇచ్చింది జిఎస్టీ రిలీఫ్ 48,000 లెస్ దెన్ 50,000 crores. మరి కార్పొరేట్లకు 10% పన్ను తగ్గించిన, మీకు ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ పెట్టారు. ఇటీవల ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ అని చెప్పి మీరు ఉద్యోగాలు ఇస్తే మీకు డబ్బులు ఇస్తామని కార్పొరేట్లో డబ్బులు ఇస్తున్నారు. అవన్నీ ఏవీ ఫలించలేదు. ప్రజలకు కొనుగోలు శక్తి పెంచితే తప్ప ఎకానమీ పెరగదు అని మాలాంటి వాళ్ళం ఎప్పటి నుంచో వాదిస్తున్నాం. అయినా కూడా ప్రభుత్వం వినలే. ఇప్పటికైనా తమ ఎకనామిక్ వ్యూహం తప్పని ప్రభుత్వం అంగీకరించాలి. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీములు, కార్పొరేట్ తగ్గించడం వల్ల ఎకానమీ పెరగదు. ప్రజల చేతుల్లో ఆదాయాల్ని పెట్టి ప్రజల కొనుగోలు శక్తి పెంచడం ద్వారానే మీకు ఎకానమీ డెవలప్ అవుతుందనే ప్రూఫ్ ఇవాళ ఈ డేటా తెలియజేస్తుంది కదా. అందువల్ల ఇప్పటికైనా ప్రభుత్వం తన తప్పుడు ఆర్థిక వ్యూహాన్ని అంగీకరించి మార్చుకొని 8 ఏళ్ళుగా అధిక జిఎస్టీ వసూలు చేసినందుకు ప్రజల క్షమాపణ చెప్పి జిఎస్టీని తగ్గించి ఈ ఒకే స్లాబ్ 5% స్లాబ్నే మీరు స్టాండర్డ్ జిఎస్టీగా పెట్టాలి కదా. కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ స్టార్ట్ చేసాము. ఫస్ట్ పిల్లలకి ఇచ్చినప్పుడు కానీ, మేము పెరుగు తిన్నప్పుడు కానీ, మేము చిన్నప్పుడు తిన్న ఓల్డెన్ డేస్ గుర్తొచ్చాయి మాకు. మీగడ కూడా పాలు కాచాక మీగడ బాగా రావడం, అప్పుడు మా చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి అన్నమాట. ఆంధ్రజ్యోతి పరిశీలన పేరుతో ఒక ఆసక్తికరమైన కథనం సార్. తల్లికి వందనంతో జిఎస్టీలో జోష్ వచ్చింది అని చెప్పి ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఎడిషన్ ఆంధ్రజ్యోతిలో ఒక వార్త వచ్చింది సార్. పిల్లలందరికీ ఇవ్వడంతో మారిన ఆర్థిక పరిస్థితి, ఒకేసారి సొమ్ము అందడంతో ప్రజల్లో పెరిగిన కొనుగోలు శక్తి,
దాంతోపాటు చదువులకే కాకుండా గృహోపకరణాలు, సైకిళ్లు, బైకుల కొనుగోలుపై వ్యయం, కొందరు మరికొంత సొమ్ము కలిపి బంగారం కూడా కొనుక్కున్నారట సార్. దీంతో జిఎస్టీ వృద్ధి రెండింతలైంది. జూలై, ఆగస్టులో గణనీయమైన పెరుగుదల కనిపించింది. జూన్ నెలలో వసూళ్లు 2,591 కోట్లు, తర్వాత 2 నెలల్లో 2,977 కోట్లకు చేరిక అని చెప్పి. సో సంక్షేమ పథకాల వల్ల జిఎస్టీలో జోష్ వస్తుంది అనేది ఆంధ్రజ్యోతి పరిశీలన సార్, మీరేమంటారు? ఆంధ్రజ్యోతి పరిశీలనలో తేలింది ఏంటి, చంద్రబాబు పథకము తప్పుడు సెక్షన్లు, తప్పుడు కారణాలకు ఉపయోగపడుతుంది కదా, అది కూడా తేలింది కదా. అంటే బంగారం కొంటున్నారు, ఇది తల్లికి వందనం కదా, పిల్లల చదువు కొరకు పెట్టిన స్కీమ్ కదా. మరి పిల్లల చదువుకు కాకుండా గృహోపకరణాలకు అంటే ఎయిర్ కండిషనర్లు, మీకు మోటార్ సైకిల్ కొంటే అది పిల్లలకి చదువుకి ఏం సంబంధం? ఒకవైపు ఏమో పిల్లల మెడికల్ కాలేజీలను ప్రభుత్వ రంగం నుంచి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పేరిట ప్రైవేట్కి మారుస్తున్నారు. మరొక వైపు మీరు తల్లికి వందనం అని ఇస్తే అది చదువుకు ఉపయోగపడతలేదు. అంటే ఆంధ్రజ్యోతి పరిశీలన చెప్తున్నది అంటే చంద్రబాబు నాయుడు సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డితో పోటీపడి అమలు చేస్తున్నాడు, కానీ అది వాస్తవంగా లక్ష్యాలను పూర్తిగా ఉపయోగపడడం లేదు. అంటే మోటార్ సైకిల్ కొనడానికి పథకం కాదు కదా, తల్లికి వందనం పథకం అనొద్దు, దాని తండ్రికి వందనం అనాలి. అసలు మోటార్ సైకిల్ మీద పోయేది తల్లులకైనా ఎక్కువ తండ్రులు. అఫ్కోర్స్ తల్లులు కూడా వెనకాల కూర్చొని పోవచ్చు, కానీ మోటార్ సైకిల్కి వందనం అనాలి, చదువుకు వందనం కాదు కదా ఇది. సో తల్లికి వందనం పథకం ద్వారా బంగారం కొంటే, తల్లికి వందనం పథకం ద్వారా ఇంట్లో మీకు మిక్సీలు ఇవి కొంటే దీనికి మీనింగ్ ఏంటి అసలు? అంటే ఇది చదువు కొరకు ఉద్దేశించిన పథకం, చదువు కాకుండా ఇతర ప్రయోజనాలకు ఆ డబ్బు మళ్లించబడుతుంది. ఇట్స్ ఎ ఫెయిల్యూర్ ఆఫ్ ద స్కీమ్, నెంబర్ 1. నెంబర్ 2, జగన్మోహన్ రెడ్డి సరిగ్గా ఇదే వాదన చేశారు. అప్పుడు ఇవే పత్రికల్లో ఎద్దేవా, డబ్బులు పంచడం అనేది ప్రభుత్వం అది పని అవుతుందా, ఇవి ఉచితాల వల్ల ఎకానమీ నాశనం అయిపోతుంది. ఇప్పుడేమంటున్నారు, ఉచిత పథకం వల్ల ఎకానమీ డెవలప్ అవుతుందని చెప్తున్నారు. సంపద సృష్టించి సంక్షేమ పథకం అమలు చేస్తానని చంద్రబాబు నాయుడు చెప్పాడు. ఇప్పుడు సంపద సృష్టించాల్సిన అవసరం లేదు, సంక్షేమ పథకం అమలు చేస్తే ఆటోమేటిక్గా ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుంది, దానివల్ల ప్రజలు వస్తువులు కొంటారు, ప్రజల వస్తువులు కొంటే ఎకానమీ డెవలప్ అవుతుందని చెప్తున్నారు. సరిగ్గా జగన్మోహన్ రెడ్డి ఎకనామిక్స్లో ఆంధ్రజ్యోతి అంగీకరిస్తుంది కదా. జగన్మోహన్ రెడ్డి ఆర్థిక సిద్ధాంతం ఆయన అదే కదా చెప్పింది. జగన్మోహన్ రెడ్డి చెప్పింది ఏంటి, బడ నొక్కుడే నొక్కుడు 2 లక్షల కోట్లు, 2.5 లక్షల కోట్ల రూపాయలు ప్రజల అకౌంట్లో డబ్బులు వేసాను, ఏమైంది ఈ ఆదరణ అని కదా జగన్మోహన్ రెడ్డి ఆవేదన. సో జగన్మోహన్ రెడ్డి ఎకనామిక్స్కు ఆంధ్రజ్యోతి జై కొడుతుంది. విచిత్రంగా ఏంటంటే, మరి జగన్మోహన్ రెడ్డి ఎకనామిక్స్కి ఆంధ్రజ్యోతి జై కొట్టి తల్లికి వందనమైనా అది ఎక్కడి నుంచి వచ్చింది, అమ్మఒడి నుంచే వచ్చింది కదా, అది ఎక్కడి నుంచి వచ్చింది, ఫీ రియంబర్స్మెంట్ నుంచే వచ్చింది కదా. సో ఈ పథకాలన్నీ రివైజ్ ఎడిషన్సే కదా. ఇప్పుడు వాహనమిత్ర ఆటోల డబ్బులు వాహనమిత్రకు రివైజ్ ఎడిషనే కదా. మరి అప్పుడు రాష్ట్రం అన్యాయం అయిపోయింది, ఎకానమీ అన్యాయం అయిపోయింది అని చెప్పి ఇప్పుడు ఎకానమీకి బాగా బూస్ట్ వస్తుంది అంటే, సంక్షేమ పథకాలు ఎవరు అమలు చేసినా ఒకే రిజల్ట్ ఉంటుంది. మంచి రిజల్ట్ ఉంటే జగన్మోహన్ రెడ్డి అమలు చేసినా, చంద్రబాబు నాయుడు అమలు చేసినా ఒకటే రిజల్ట్ ఉంటుంది. చెడ్డ రిజల్ట్ ఉంటే ఒకటే రిజల్ట్. ఒకరు చేస్తే మంచి అవుతుంది, ఇంకోరు చేస్తే చెడు అవుతుంది అంటే ఎట్లా? సో అందువల్ల ఆంధ్రజ్యోతి కథనం ఒక రకంగా చంద్రబాబు పథకం పక్కదారి పడుతోందని చెప్తూ, జగన్మోహన్ రెడ్డి ఆర్థిక సిద్ధాంతం చాలా గొప్పది అని చెప్తున్నారు. కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ స్టార్ట్ చేసాము. ఫస్ట్ పిల్లలకి ఇచ్చినప్పుడు కానీ, మేము పెరుగు తిన్నప్పుడు కానీ, మేము చిన్నప్పుడు తిన్న ఓల్డెన్ డేస్ గుర్తొచ్చాయి మాకు. మీగడ కూడా పాలు కాచాక మీగడ బాగా రావడం, అప్పుడు మా చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి అన్నమాట. ఆయుర్దాయంలో జపనీస్ కంటే భారతీయులు వెనకబడి ఉన్నారట సార్. జపనీయుల సగటు జీవితకాలం 85 ఏళ్ళు అయితే భారతీయుల సగటు జీవితకాలం 72 ఏళ్ళు మాత్రమే. సో జపాన్లో 100 ఏళ్లకు పైబడి 1 లక్ష మంది కూడా ఉన్నారట సార్. అఫీషియల్గా గవర్నమెంట్ ప్రకటించింది కూడా. ఎందుకు సార్ అంటే మీ గతంతో పోలిస్తే భారతీయుల ఆయుర్దాయం పెరుగుతున్నప్పటికీ కూడా జపనీయుల కంటే ఎందుకు తక్కువ ఉంటుంది? వాళ్ళది 85 అయితే మంది 72. కారణాలు ఏంటి? కారణాలు ఏంటంటే, ఒకటి జపాన్ స్పెసిఫిక్ రీజన్స్ చెప్పాలి, ఓవరాల్గా కూడా చెప్పాలి. మీరు అన్నట్లు స్వాతంత్రానంతరం భారతదేశంలో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ సగటు జీవితకాలం ఆయుర్దాయం డబుల్ అయింది. ఎందుకు డబుల్ అయింది ఇండియాలో కూడా అంటే, బేసికల్గా హెల్త్ ఫెసిలిటీస్ పెరిగాయి, అనేక కారణాలు.
జపాన్తో స్పెసిఫిక్ రీజన్ ఏంటంటే జపాన్ వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్. వాళ్ళు బ్రేక్ఫాస్ట్లోనే ప్రోటీన్ డైట్ ఎక్కువ తీసుకుంటారని, మనమేమో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకుంటాం. ఇది మొదటి కారణంగా చెప్పారు. జపాన్ వాళ్ళు 8.5 hours పనిచేస్తారు. వాస్తవంగా జపాన్ వాళ్ళు చాలా వర్క్ కాన్షియస్. కానీ మన దగ్గర పేరుకు 8 గంటల పని దినాలు, కానీ అసంఘటిత రంగం 90% కనుక ఆర్గనైజ్ సెక్టార్లో 8 hours అనే రూల్ అమలు అవుతుంది. అనార్గనైజ్ సెక్టార్లో అమలు కాదు. అనార్గనైజ్ సెక్టార్లో 10 గంటలు 12 గంటలు పనిచేస్తారు. నగరాల్లోనైతే బస్సు కొరకు వెయిట్ చేసి ఇంకో గంట పెరుగుతుంది. సో అందువల్ల ఎక్కువ కాలం పనిచేయడం మరో రీజన్. తర్వాత ఇంకొక ముఖ్యమైన రీజన్ కూడా ఏంటంటే వాళ్ళు నిద్ర సరిగా పోతారని. ఇప్పుడు ఇదే సర్వేలో తేలింది. వాళ్ళు మనకన్నా 1 to 2 hours సగటున హాయిగా నిద్రపోతారని. సో అందువల్ల ఫుడ్, మీకు ఆహార అలవాట్లు, అలాగే వర్క్ స్ట్రెస్ లెవెల్స్, పని ఒత్తిడి, దాంతోపాటు మీకు నిద్ర, ఇవన్నీ కూడా చాలా కీలకం. సో అందువల్ల ఇదొక కారణాలుగా చెప్తారు. కానీ మనకు వాస్తవంగా ఇది కొత్తేమి కాదు ఈ సర్వే. అమర్త్య సేన్ ఇండియా ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ పార్టిసిపేషన్ అని తన పుస్తకంలో చాలా రోజుల క్రితమే చెప్పాడు ఇది. అలాగే మీకు ఇండియా డెవలప్మెంట్ అండ్ పార్టిసిపేషన్, ఇండియా ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ సోషల్ ఆపర్చునిటీ అని మొదటి పుస్తకం, జీన్ రీస్తో కలిసి రాసిన పుస్తకం. అలాగే ఇండియా డెవలప్మెంట్ అండ్ పార్టిసిపేషన్ అని, తర్వాత మీకు పొలిటికల్ ఎకానమీ ఆఫ్ హంగర్ అని, మీకు ఇలా డెవలప్మెంట్ ఆఫ్ ఫ్రీడమ్ అని, ఇలా అమర్త్య సేన్ రాసిన ఆర్గ్యుమెంటేటివ్ ఇండియన్ అని, ఈ అనేక పుస్తకాల్లో ఈ అంశాలను పదే పదే చెప్పారు. చెప్పింది ఏంటి అంటే ఆయన ఒక సెట్ ఆఫ్ కంట్రీస్తో పోల్చాడు. ఒకటి జపాన్, దక్షిణ కొరియా, సౌత్ కొరియా, అలాగే మీకు చైనా, క్యూబా, వియత్నాం, జమైకా, కోస్టరికా, శ్రీలంక. ఈ దేశాలతో ఇండియాను పోల్చాడు. ఇందులో మీరు గమనించండి, చైనా లాంటి మనకన్నా ఆ రోజుల్లో ఎక్కువ జనాభా ఉన్న దేశం, అలాగే జపాన్ లాంటి డెవలప్డ్ కంట్రీస్, కోస్టరికా, జమైకా, శ్రీలంక, క్యూబా లాంటి చిన్న దేశాలు, అలాగే సౌత్ కొరియా లాంటి ఇండస్ట్రియలైజ్ ఎకానమీస్. అంటే దేశాల జనాభా రీత్యా, ఆర్థిక స్థాయి రీత్యా అనేక రకాలుగా తేడాలున్న దేశాలు. కానీ కామనాలిటీ ఏంటంటే ఇండియాతో పోలిస్తే హ్యూమన్ డెవలప్మెంట్లో వాళ్ళు మనకన్నా బెటర్గా ఉన్నారు. హ్యూమన్ డెవలప్మెంట్ అంటే మానవాభివృద్ధి, లేదా అమర్త్య సేన్ దాన్ని సోషల్ డెవలప్మెంట్ అంటాడు. యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ హ్యూమన్ డెవలప్మెంట్ అంటారు. అంటే ఎడ్యుకేషను, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, ఆరోగ్య అంశాలు మీకు, అలాగే ఇతర పౌష్టికాహార స్థాయి, ఫిమేల్ మేల్ రేషియో, చైల్డ్ సెక్స్ రేషియో, వీటన్నిటిని కలిపితే హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ అంటాడు. సో ఎందుకున్నాయి అని అడిగితే ఈవెన్ విత్ ఇన్ ఇండియా కూడా ఇండియా డెవలప్మెంట్ అని ఒక పుస్తకంలో పంజాబ్, హర్యానా లాంటి రాష్ట్రాలను కేరళతో పోలుస్తాడు. సో ఈ కంపారిజన్లు చెప్పి ఒక మాట అంటాడు, జపాన్లో బౌద్ధ మత ప్రభావం, జపాన్, దక్షిణ కొరియాలో ప్రోగ్రెసివ్ క్యాపిటలిజం, చైనా, క్యూబా, వియత్నాంలలో లెఫ్ట్ వింగ్ థింకింగ్, వామపక్ష ఆలోచన విధానం, జమైకా, కోస్టారికా, శ్రీలంకలో ప్రజా కార్యాచరణ, వీటి వల్ల అక్కడ హ్యూమన్ డెవలప్మెంట్ బెటర్గా ఉంది అని. ద లెఫ్ట్ వింగ్ ఐడియాలజికల్ యాటిట్యూడ్స్, ఐడియాలజికల్ అప్రోచెస్ ఇన్ చైనా, క్యూబా అండ్ వియత్నాం, progressive capitalism in Japan and South Korea, impact of Buddhist tradition on Japan, and a concerted public action in Jamaica, Costa Rica and Sri Lanka have helped these nations to achieve higher levels of social development and human development అంటారు. ఇండియాలో ఇవి ఏవీ లేవు మీకు. సో బౌద్ధ మత ప్రభావంతో లెర్నింగ్, చదువు బాగా చెప్పాలి అనేటువంటి ధోరణి లేదు, అలాగే ప్రోగ్రెసివ్ క్యాపిటలిజం లేదు, లెఫ్ట్ వింగ్ ఇన్ఫ్లుయెన్స్ లేదు. కేరళ రాష్ట్రంలో ఉంది కనుక కేరళలో హ్యూమన్ డెవలప్మెంట్, సోషల్ డెవలప్మెంట్ మెరుగ్గా కూడా ఉంది. అలాగే పబ్లిక్ యాక్షన్ లేదు. అందువల్ల ఈ స్థాయిలో ఉన్నాము అని అమర్త్య సేన్ ఇచ్చిన కంపారిజన్. అందువల్ల సగటు జీవిత కాలం పెరగటానికి ప్రజల ఆహార అలవాట్లు, ప్రజల జీవన శైలి, ఆరోగ్య పరిస్థితి ఎలా మెరుగైంది, పర్యావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి,
దాంతో పాటు మీకు హ్యూమన్ రిలేషన్స్ ఎలా ఉన్నాయి, సోషల్ రిలేషన్స్ ఎలా ఉన్నాయి కూడా కీలకం. మీకు అవుట్లయర్స్ అనే పుస్తకంలో మాల్కమ్ గ్లాడ్వెల్ రెసోటో అనే ఒక ప్లేస్ గురించి, రెసోటో స్టోరీ అని చెప్తాడు. వాళ్లకు ఆహార అలవాట్లు బాగా లేకపోయినా సోషల్ రిలేషన్స్, కమ్యూనిటీ రిలేషన్స్ బాగా ఉండడం వల్ల వారు ఎక్కువ కాలం జీవించారు. సో అందువల్ల అనేక ఫ్యాక్టర్స్ అనేది లైఫ్ ఎక్స్పెక్టెన్సీని డిసైడ్ చేస్తాయి. సార్, గతంతో పోలిస్తే మీరు చెప్తూ ఉన్నట్టుగా సగటు జీవితకాలం, భారతీయుల సగటు జీవితకాలం పెరుగుతోంది. సో సగటు జీవితకాలం పెరిగితే సమాజం ఏ రకంగా సిద్ధం అవ్వాలి సార్ దానికి? ప్రధానంగా మీకు ఏమవుతుందంటే ఓల్డేజ్ పాపులేషన్ పెరుగుతుంది. మీకు డెమోగ్రఫిక్ డివిడెండ్తో పాటు ఓల్డేజ్ పాపులేషన్ కూడా పెరుగుతుంది. ఈ ఓల్డేజ్ పాపులేషన్ పెరగడం వల్ల మీకు హెల్త్ నీడ్స్ పెరుగుతాయి, కేరింగ్ అవసరాలు పెరుగుతాయి, ఆ రకమైనటువంటి ఛాలెంజెస్ మొదలవుతాయి. మీకు డెమోగ్రఫిక్ డివిడెండ్ అనేమో వర్కింగ్ ఏజ్ పాపులేషన్ ఎక్కువగా ఉండడాన్ని డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటారు. సో ఈ వర్కింగ్ ఏజ్ పాపులేషన్ ఎక్కువగా ఉండడంతో పాటు అదే సమయంలో ఓల్డ్ ఏజ్ పాపులేషన్ అంటే డిపెండబుల్ అండ్ నాన్ వర్కింగ్ ఏజ్ పాపులేషన్ మీద రేషియో ఉంటుంది. సో ఇది పెరగడం అనేది ఏమవుతుందంటే మీకు మన దేశంలో కానీ చాలా దేశాల్లో ఏం జరుగుతుంది అంటే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరుగుతుంది, అంటే ప్రజలు ఎక్కువ కాలం జీవిస్తున్నారు కానీ మోర్టాలిటీ తగ్గుతుంది, డెత్ రేట్ తగ్గుతుంది, కానీ మార్బిడిటీ పెరుగుతుంది, అనారోగ్యాలతో ఎక్కువ కాలం జీవిస్తున్నారు. మీరు గమనించండి, ఇప్పుడు జపాన్లో ఫిట్నెస్ చాలా ఎక్కువ ప్రియారిటీ ఇస్తారు. మన దేశంలో ఫిట్నెస్ ఆ ప్రియారిటీ లేదు. మీరు ఉదయాన్నే లేచి 5 గంటలకు వాకింగ్ ఎవరు వెళ్తున్నారో చూడండి. ఎవరు వెళ్తారు? ఎక్కువ మంది బీపీ, షుగరు, కార్డియో ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు మొదటి రకం. రెండవ రకం పెళ్ళి కావాల్సిన వయసులో ఉన్నవాళ్ళు. మూడో రకం ఎస్ఐ కానిస్టేబుల్ పోస్ట్కి అప్లై చేసేవాళ్ళు. 4 బాగా ఒబేసిటీ ఉన్నవాళ్ళు. డాక్టర్గా తప్పదు నువ్వు నడవాలి అంటే. సో మన జీవన శైలిలో భాగం కాదు ఫిజికల్ ఫిట్నెస్, మన స్పోర్ట్స్ కూడా మన జీవన శైలిలో భాగం కాదు. సో అన్ఫార్చునేట్ ఇది మీకు ఈ ఛాలెంజ్ వల్ల ఏమవుతుంది అంటే మార్బిడిటీ పెరుగుతుంది, అంటే అనారోగ్యం స్థాయి పెరుగుతుంది. మీరు గమనించండి, మన ఇళ్ళల్లో కూడా మోకాళ్ళ నొప్పులు, మోకాళ్ళు మార్చడం అనేది ఎంత కామన్ అయిందో చూడండి. మీకు 30 ఏళ్ళ కింద 40 ఏళ్ళ కింద మోకాళ్ళు మార్చారా? ఇప్పుడు మోకాళ్ళు మార్చడం అనేది ఒక రొటీన్ ప్రక్రియ. సో మీకు ఏజ్ వచ్చినాక మోకాళ్ళు మార్చేస్తారు. సో మోకాలు చిప్పలు మార్చడం అనేది. సో ఇలా అనేక రకాల అనారోగ్యాలతో బాధపడుతూ ఉంటారు. సో ఈవెన్ యంగ్ ఏజ్లోనే మీకు షుగర్, బీపీలు వస్తున్నాయి. నాన్ కమ్యూనికేబుల్ డిసీజ్ బర్డెన్ అంటారు, ఎన్సిడీస్ అని. అంటే ఈ కోవిడ్ లాంటి కమ్యూనికేబుల్ డిసీజెస్ పక్కకు పెడితే నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్, లైఫ్ స్టైల్ డిసీజెస్ బర్డెన్ పెరుగుతుంది. చాలా యంగ్ ఏజ్లో డయాబెటీస్ వస్తుంది, టైప్ 2 డయాబెటీస్ కూడా, లైఫ్ స్టైల్తో వచ్చే డయాబెటీస్. ఇది బీపీ వస్తుంది, ఒబేసిటీ వస్తుంది, మీకు స్పైనల్ కార్డ్ ప్రాబ్లమ్స్, స్పాండలైసిస్ లాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కారణం ఏంటంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ పెరుగుతుంది. ఇలా మార్బిడిటీతో జీవిస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే హెల్త్ కేర్ ఇంపాక్ట్ ఎక్కువగా అవుతుంది. మీకు ఓల్డ్ ఏజ్కి వచ్చేవరకు ఏంటంటే మన దేశంలో అందరికీ పెన్షన్లు ఉండవు, చాలా కొద్ది మందికి. అందువల్ల బ్యాంక్ బ్యాలెన్స్లు ఉండవు, ఓల్డ్ ఏజ్లో ఆదాయం ఉండదు, ఉపాధి ఉండదు. సో పిల్లలపైన ఆధారపడాలి. అలాంటి పరిస్థితుల్లో ఆరోగ్య అవసరాలు పెరుగుతాయి. అందువల్ల హెల్త్ కేర్ యూనివర్సలైజ్ కావడం అనేది కీలకమవుతుంది. ఎందుకంటే ఇన్సూరెన్స్ కూడా ఓల్డ్ ఏజ్లో సరిగా లభించదు. దాంతోపాటు కేరింగ్ సర్వీసెస్ అంటారు. ఇప్పుడు చాలా డబ్బులున్న వాళ్ళైతే ఓ మనిషిని పెట్టి చూపెట్టుకుంటారు, కానీ అందరికీ అది సాధ్యం కాదు కదా. సో అందువల్ల కేరింగ్ సర్వీసెస్ బర్డెన్ కూడా పెరుగుతుంది. సో మీకు అందుకే కేరింగ్ సెక్టర్ ఒక పెద్ద ఇండస్ట్రీ లాగా డెవలప్ అవుతుంది ఇటీవల కాలంలో మీరు గమనిస్తే. సో అందువల్ల ఇలాంటి తర్వాత ఒక 60 years దాటిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. సో వీళ్ళకు సోషల్ సపోర్ట్ మెకానిజమ్స్ కూడా పెరిగిపోతారు. మీకు యంగ్ ఓల్డ్లో కూడా 2 రకాలు ఉంటారని, యంగ్ ఓల్డ్, ఓల్డ్ ఓల్డ్. 60 to 80 years అనేది యంగ్ ఓల్డ్, 80 and above ఓల్డ్ ఓల్డ్. సో ఈ సీనియర్ సిటిజన్స్గా చెప్పబడుతున్న 60 ఏళ్ళు దాటి కూడా చాలా ఆరోగ్యంగా ఉన్నటువంటి వారిని ప్రొడక్టివ్గా ఎలా యూటిలైజ్ చేసుకోవాలి ఎకానమీలో. ఇప్పుడు నాలాంటి వారు, నాకు కూడా 60 దాటాయి అండ్ నేను 17 hours పనిచేస్తున్నాను. అమెరికాలో ఉండి కూడా మీతో మాట్లాడుతున్నాను, ఆగడం లేదు. నా గ్రాండ్ డాటర్తో ఎంజాయ్ చేయడానికి వచ్చి కూడా
నా పని నేను చేస్తూ ఎంజాయ్ చేస్తున్నాను తప్ప నేను పని వదిలే. కానీ అందరికీ ఇలాంటి ఆపర్చునిటీ ఉండవు. రిటైర్ అయినాక ప్రొడక్టివ్ ఎకానమీలో భాగం చేయడం ఎలా వీళ్ళను అనేది ఒక పెద్ద ఛాలెంజ్ వస్తుంది. అలాగే సైకలాజికల్ ఛాలెంజెస్, కుటుంబంలో ఓల్డ్ ఏజ్లో లోన్లీనెస్ అంటే ఒంటరితనం పెరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఇద్దరు ఉన్నంత కాలం ఏమీ లేదు ప్రాబ్లం, భార్యాభర్తలు. అందులో ఎవరైనా ఒక్కరు పోతే నరకమే ఇక. సో అందువల్ల అదొక ఛాలెంజ్. మీకు ఏకాంతము, పిల్లల ఆడవాళ్ళలో పిల్లలు ఉంటారు. పిల్లలు బాగా చదువుకుంటే ఒక రకంగా ఆనందం, మరో రకంగా ఛాలెంజ్. వాళ్ళు ఎక్కడో దూరాన్ని ఉంటారు అని చెప్పి వాళ్ళను డెవలప్ కావద్దని ఏ తల్లిదండ్రులు కోరుకోరు కదా. సో అందువల్ల ఈ సోషల్ ప్రాబ్లమ్స్, సైకలాజికల్ ప్రాబ్లమ్స్, లోన్లీనెస్, నీకు సంపద ఉండొచ్చు, డబ్బులు ఉండొచ్చు, కానీ ఈ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఈ ఇంటర్ జనరేషనల్ ఛాలెంజెస్ అంటారు ఫ్యామిలీస్లో. తాత, తండ్రి, కొడుకు, మనమడు, 4 జనరేషన్లు ఒకటే ఇంట్లో ఉంటారు. దానివల్ల ఇంటర్ జనరేషనల్ ఛాలెంజెస్ ఉంటాయి. సో అందువల్ల చాలా సోషల్ అండ్ ఎకనామిక్ ఛాలెంజెస్ ఉంటాయి. మీకు ఈ సగటు జీవిత కాలం పెరగడం వల్ల డిపెండబుల్ పాపులేషన్కు నా వర్కింగ్ పాపులేషన్కు రేషియో దెబ్బతింటుంది. అంటే సంపాదించే వాళ్ళు ఎక్కువ ఉండాలి, ఒక కుటుంబంలో ఆధారపడే వాళ్ళు తక్కువ ఉండాలి. కానీ నీకు ఈ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరుగుతున్న కొద్దీ సంపాదించే వాళ్ళ పైన ఆధారపడే వాళ్ళు కూడా పెరుగుతారు. మంచిది లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరగడం, కానీ దానికి తగ్గట్టుగా వాళ్ళకి సోషల్ సెక్యూరిటీ ఉండాలి, సామాజిక భద్రత ఉండాలి, హెల్త్ సెక్యూరిటీ ఉండాలి, అలాగే ఇన్కమ్ సెక్యూరిటీ, ప్రతి ఒక్కరికి యూనివర్సలైజ్ పెన్షన్స్ ఉండాలి. అలాగే ప్రొడక్టివ్ ఎకానమీ ఎక్స్పాండ్ అయ్యి 60 ఏళ్ళు దాటినా ఆరోగ్యంగా ఎకానమీలో కంట్రిబ్యూట్ చేయగలిగే వాళ్ళని ఇంటగ్రేట్ చేసుకోగలగాలి. ఇవన్నీ మారకపోతే ఏమవుతుందంటే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరగడం వాస్తవంగా వరం. అది అంటే మన ఇంట్లో మన అమ్మ నాన్న 90 ఏళ్ళు 95 ఏళ్ళు బతికితే ఎంత ఆనందం వేస్తుంది మనకు. మా అమ్మకి 82 ఏళ్ళు, రోజు ఉదయాన్నే మా అమ్మని చూసుకుని నాకు ఆనందం. కానీ ఈ ప్రాబ్లం ఏంటి అంటే అనారోగ్యంతో వాళ్ళని చూసుకుంటూ ఆర్థిక పరిస్థితి బాగా లేకపోతే నరకం అయ్యే పరిస్థితి వస్తుంది. అందువల్ల సామాజిక ఆర్థిక పాలసీస్లో మార్పు రావాలి, సమాజం యాటిట్యూడ్లో మార్పు రావాలి. ఒకప్పట్లాగా ఉమ్మడి కుటుంబాలు లేవు. ఉమ్మడి కుటుంబం ఉంటే వృద్ధులకు ఇబ్బంది ఏమి ఉండదు. కానీ ఇప్పుడు అంతా న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయ్యాయి, ఆటమిక్ ఫ్యామిలీస్ అయ్యాయి. అందువల్ల ఈ ఛాలెంజెస్ను కూడా సొసైటీ, గవర్నమెంట్స్ అడ్రస్ చేయాల్సి ఉంటుంది.